యెస్. యెస్ అండి. ఓకే. లెట్స్ స్టార్ట్. సో, మనుషులు మనుషులకి బాడీ లాంగ్వేజ్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఈస్ ద కీ అంటారు. మనం ఎంత మాట్లాడగలుగుతామో, మనం అంత ముందుకెళ్ళగలుగుతాం. కదా! అందరికి తెలిసిందే గదా! మనం ఎంత మాట్లాడగలుగుతామో, మనం అంత ముందుకెళ్తాం. మన బిజినెస్ అంత డెవలప్ అవుతుంది. మనం ఎక్కడ జాబ్ చేస్తున్నా, మనం మాటల ద్వారా మనం ఏది మాట్లాడుతున్నామో దాన్ని బట్టే మనకి వాల్యూ అనేది ఇస్తుంటారు. దానికి మన బాడీ లాంగ్వేజ్ కూడా అటాచ్ చేస్తే ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆది మానవుల కాలంలో హ్మ్. బిఫోర్ బిఫోర్ ఏడీ ఎప్పుడైతే మనుషులు అప్పుడే భూమి మీదకొచ్చారో, అప్పుడు వాళ్ళకి లాంగ్వేజ్ ఉంటుండేనా? మనలాగా ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మనకి భూమి మీద ఈ మన ఇండియాలో అరౌండ్ 780 లాంగ్వేజెస్ ఉన్నాయి. మన ఇండియాలో చూసుకుంటే. అదే మన వరల్డ్ మొత్తంలో చూసుకుంటే, మన భూగోళం మొత్తంలో చూసుకుంటే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి? 7,400 లాంగ్వేజెస్ ఉన్నాయి. అఫిషియల్లీ నోన్ మనకు 7,400 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంకా అఫిషియల్‌గా తెలవకుండా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ట్రైబల్ లాంగ్వేజెస్ గాని, చాలా లాంగ్వేజెస్. ఈ అన్ని లాంగ్వేజెస్ వచ్చే ముందు ఎప్పుడైతే మనిషి భూమి మీద ఎవాల్వ్ అయితున్నాడో, ఆది మానవులు ఉన్నారో, ఆది మానవులకు వాళ్ళకేదైనా భాష ఉంటుండేనా? భాష అనేది ఏం లేదు వాళ్ళకి. వాళ్ళు ఒకరితో ఒకరికి బాడీ లాంగ్వేజ్‌తో మాత్రమే కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. అక్కడి నుంచి తర్వాత మన భాషలనేవి డెవలప్ అయ్యి సంస్కృతం అలాంటివొచ్చి లాంగ్వేజెస్ అనేవి డెవలప్ అయినాయన్నమాట. అంతకుముందు బాడీ లాంగ్వేజ్‌తో కదా కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. యెస్. అంత పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్. ఇంకా మనం బాడీ లాంగ్వేజ్ మీద ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, మీరు ఇప్పుడు మనందరం ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను. తెలుగులో మాట్లాడేది మీ అందరికి అర్థమవుతుంది. కదా! తెలుగు గాకుండా మనం ఇప్పుడు ఇక్కడ జూమ్ మీటింగ్ గాకుండా మనం ఎక్కడైనా ఏదైనా టూర్‌కెళ్ళినామనుకోండి. నేను ఏమంటారు లాస్ట్ మంత్ కూడా గాదు. ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ అయింది. 1 ½ మంత్ ముందు నేను కేరళ వెళ్ళాను. ఒక చిన్న ట్రిప్. ఒక 10 డేస్ ట్రిప్. కేరళ వెళ్ళాను. కేరళలో అక్కడ వాళ్ళకొచ్చిన లాంగ్వేజ్ మలయాళం. నాకు మలయాళం రాదు. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వచ్చు. అక్కడికెళ్ళి మేము మరీ లోపల ఇప్పుడు కేరళ చాలా ఫ్లడ్స్‌లో మునిగిపోయి ఉంది. కానీ ఆ ఫ్లడ్స్‌లో మునిగిపోయే అంత ముందు మేము కేరళకెళ్ళి రిటర్న్ వచ్చామనమాట. సో, అక్కడికెళ్ళినప్పుడు అక్కడ జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్ అయిందనమాట. కార్‌లో ఎళ్తున్నప్పుడు మా ఫ్రెండ్‌కొకరికి కార్‌లో మా ఘాట్ రోడ్ దగ్గర కడుపులో తిప్పేస్తుందన్నప్పుడు మామూలుగా జనరల్‌గా నాకది ఐడియా లేదు గానీ, ఒక నిమ్మకాయ కొనుక్కొని నిమ్మకాయ స్మెల్ పీల్చుకుంటే సెట్ అయితదని చెప్పింది. సరే మధ్యలో ఒక ఆహ్, ఘాట్ రోడ్ మీద ఒక షాప్. మీరు ఫ ఫ ఎవరన్నా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే ఆహ్, నా మీరు కేరళలో ఉన్నారు. కేరళలో ఉండి ఒక కిరాణా షాప్‌కెళ్ళి వాళ్ళకి నిమ్మకాయ కావాలి అని ఎట్లా అడుగుతారో ఒక్కసారి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలుగుతారా? మీ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి? హ్యాండ్ రైజ్ చేయండి. యెస్. ఫస్ట్ హాసిని గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. జాన్ బాబు గారు మీకు గూడా ఛాన్స్ ఒస్తది. ఫస్ట్ హాసిని గారికిద్దాం. ఒక్కసారి మీరు చూపియండి మేడం. మీ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక కిరాణా షాప్‌కెళ్ళి ఒక నిమ్మకాయ గావాలి అని ఎలా అడుగుతారు? ఏది బాల్ గావాలా? ఏం గావాలి? యెస్. యెస్ అండి. ఓకే. ఓకే. థాంక్ యూ. జాన్ బాబు గారు మీరొక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. లెమన్ మా కావాలని చెప్పి అడుగుతాను సార్. అదే లెమన్. సార్. అదే సార్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. వాళ్ళకి ఉట్టి మలయాళం మాత్రమే వస్తది. మీరెలా జెప్తారు? నైస్. నైస్. సరే. ఓకే. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. అయితే మాకు అక్కడ నేను గూడా ఇలానే చూపిచ్చానండి. లాస్ట్‌కి ఇలా చూపిచ్చాను. ఇంతకుముందు హాసిని గారు చెప్పినట్టు ఇట్లా పిండినట్టు చూపిచ్చాను. ఇంకా హాసిని గారు నాకు నరికినట్టు చూపిచ్చారు. అది కూడా చూపిచ్చాను. ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలే. ఫైనల్‌గా వాళ్ళ దగ్గర ఒక ఒక సాషెట్స్ లాంటివున్నాయి. లెమన్ సంథింగ్ వాళ్ళు డైరెక్ట్ ప్యాకెట్స్ ఉన్నాయి. మన నిమ్మకాయ రసం డైరెక్ట్ వాళ్ళు పౌడర్‌లాగా చేసుకుంటారనమాట. అది ఉందక్కడ. లక్కీగా అది కనిపిస్తే అది చూపిచ్చాను. అది చూపిస్తే వాళ్ళు ఆ ప్యాకెట్ కావాలని అడిగారు. ఆ ప్యాకెట్ కాదు సార్ అని చెప్పి ఫోన్‌లో ఇమేజ్ ఓపెన్ చేసి చూపిచ్చాను. అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఫోన్‌లో ఇమేజ్ ఓపెన్ చేసి చూపిచ్చిన తర్వాత నారింగే అన్నారు. నారింగేనో, నారింజనో సంథింగ్ ఏదో అన్నారు. అది. దాని తర్వాత మళ్ళీ 1 గావాలా? 2 గావాలా? 1 అంటే 1 కేజీ గావాలి అని చెప్పి అనుకుంటున్నాడన్నమాట. సో, ఇంత ట్రబుల్ అయింది. ఆఖరికి ఫైనల్‌గా నా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసి మాత్రమే ఇంటరాక్షన్ అయింది.
ఫైనల్గా నిమ్మకాయ తీసుకున్నా కూడా పెద్ద యూజ్ లేదు. కడుపులో తిప్పేసింది మోహన్కి, కారంతా ప్రాబ్లం కాకుండా సైడ్ కాపుకున్నాం. ఇది స్టోరీ అనమాట. స్టోరీ కాదు, రియాలిటీ జరిగింది. సో మనం ఏ స్టేట్కి వెళ్ళినా, కేరళకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, మనం ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళినా మనకి యూజ్ అయ్యే లాంగ్వేజ్ ఒకటే, బాడీ లాంగ్వేజ్. మనకి ఏ లాంగ్వేజ్ రాకపోయినా కూడా బాడీ లాంగ్వేజ్ అనేది 100% యూజ్ అవుతుంది. సో అక్కడ కిరాణా షాప్ లో ఆయనకి ఇలా అంటే అర్థం కాలే, ఎందుకంటే ఆయన కొంచెం మరీ అది కొంచెం ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంది, కానీ వేరే దగ్గర ఎవరికైనా అర్థమవుతుంది కదా. సో బాడీ లాంగ్వేజ్ అనేది ఇంత ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనకి రోడ్డు మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్ ఉంటాయి. సిగ్నల్ లేని దగ్గర ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు. 4 డైరెక్షన్స్ నుంచి మనం ఇన్ని వెహికల్స్ ఎలా కంట్రోల్ చేస్తారండి? తన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే కంట్రోల్ చేస్తాడు కదా. ముందు వాళ్ళని స్టాప్ చేసి పక్కన వీళ్ళని వెళ్ళమని చెప్పి, అలా మొత్తం టోటల్ ట్రాఫిక్ అంతా తన బాడీ లాంగ్వేజ్ తోనే కంట్రోల్ చేస్తాడు కదా. ఎస్ అండి, రామారావు గారు మీరు చూపిస్తున్నారు, మీరు ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ లాగా ఉన్నారనుకుంటా. సో అది బాడీ లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్. సో మీ అందరికీ ఒకసారి నేను నా పీపీటీ షేర్ చేస్తాను. మీ అందరికీ నా పీపీటీ కనిపిస్తే ఒక్కసారి జెస్చర్స్ తో చూపించండి. కనిపిస్తుందా? ఓకే. ఎస్, వెల్కమ్ టు ద బాడీ లాంగ్వేజ్ సెషన్. ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్ సెషన్ లో ఎంటర్ అయ్యే ముందు కమ్యూనికేషన్ ఎన్ని టైప్స్ ఉంటాయో చూసుకుందాం. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నాయి ప్రజెంట్ మనకి? టోటల్ టూ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అండి. సార్ Okay, సారీ verbal సార్ చిన్న సజెషన్ సార్, స్క్రీన్ ఫుల్ సార్ ఇప్పుడు ఓకేనా స్క్రీన్? ఎస్ సార్, Yes, sir. గో హెడ్ సార్. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్ సెషన్కి వెళ్ళే ముందు ఫస్ట్ మనం కమ్యూనికేషన్ ఎన్ని టైప్స్ ఉందో చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో కమ్యూనికేషన్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి వర్బల్ కమ్యూనికేషన్, ఇంకొకటి నాన్ వర్బల్ కమ్యూనికేషన్. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్ లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఇప్పుడు నేను ప్రెసెంట్ మీతో జూమ్ సెషన్ లో ఏదైతే మాట్లాడుతున్నానో, నా మాటలు యూజ్ చేస్తూ నేను ఏదైతే మాట్లాడుతున్నానో దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటాను. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే, అది మనం గొంతు ఇంకా నోరు యూజ్ చేయకుండా కమ్యూనికేట్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. ఓకే, అయితే వర్బల్ కమ్యూనికేషన్ లో కమ్యూనికేషన్ 2 టైప్స్ ఉందని చూసుకుందాం. సో ఈ స్లైడ్ లో మీరు చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వర్బల్ కమ్యూనికేషన్ లో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం త్రూ చాటింగ్ అన్నా, లేదంటే ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడడం కానీ, ఒక పర్సన్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిస్కషన్ జరగడం, ఒక డిబేట్ జరగడం, లేదంటే ఏదైనా మాస్ కమ్యూనికేషన్, ఏదైనా పొలిటికల్ మీటింగ్ కానీ, మన ఇంపాక్ట్ లో మీరు మొన్న చూస్తుంటే మెగా ఇంపాక్ట్ లో మంచి స్పీకర్స్ మాట్లాడుతున్నారు, స్పీకర్స్ ఎదురుగా మనం కూర్చొని ఎలా వింటున్నాము, అలాంటి కమ్యూనికేషన్ వర్బల్ కమ్యూనికేషన్ కిందకి వస్తాయన్నమాట. ఎందుకంటే ఒక పర్సన్ లేదా మోర్ దెన్ వన్ పర్సన్ వాళ్ళు మాటలతో వాళ్ళ మౌత్ యూజ్ చేస్తూ మాట్లాడతారు కాబట్టి దాన్ని వర్బల్ కమ్యూనికేషన్ అంటారు. అది కాకుండా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఒక పర్సన్, ఒక ట్రైనర్ లేదా ఒక స్పీకర్, ఎవరైనా ఒక వ్యక్తి తన గొంతు లేదా తన నోరు యూజ్ చేయకుండా తన చేతులు, తన కాళ్ళు, తన కళ్ళు, తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తూ, తన ఐ కాంటాక్ట్ యూజ్ చేస్తూ, తన జెస్చర్స్ ఇలా లేదా ఎలా అయినా సరే తన జెస్చర్స్ యూజ్ చేస్తూ ఏదైతే కమ్యూనికేట్ చేస్తారో దాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు అనమాట. ఓకే, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలిసింది, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో తెలిసింది. కానీ మనం వర్బల్ కమ్యూనికేషన్ ఎలా వాడతాం, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా వాడతాం? ఇప్పుడు నేనైతే మీతో ఏదైతే మాట్లాడదాం అని అనుకుంటున్నానో అది వర్బల్ కమ్యూనికేషన్ కాబట్టి, నేను మీతో మాట్లాడేది నా బ్రెయిన్ లో కాన్షియస్ గా ఫస్ట్ నేను ఆలోచిస్తాను. మీతో ఇలా మాట్లాడాలి, ఇప్పుడు నేను నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ అనే ఒక వర్డ్ చెప్దాం అనుకుంటున్నాను, అది నేను నా బ్రెయిన్ లో ముందు ఆలోచించి కాన్షియస్ గా మీతో మాట్లాడతాను అనమాట కదా. కానీ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అలా కాదు, అది కంప్లీట్లీ సబ్ కాన్షియస్. ఇప్పుడు నేను ఏదైతే హ్యాండ్ మూవ్మెంట్ మీకు ఇస్తున్నానో, సూపర్ అని చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు నా హ్యాండ్ మూవ్మెంట్ ఏదైతే అవుతుందో దీన్ని నేను ముందు బ్రెయిన్ లో ఆలోచించాను కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో డిఫరెన్స్ ఇదనమాట. వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనం కాన్షియస్ గా మాట్లాడతాం, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అనేది మనం సబ్ కాన్షియస్ గా ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. ఇది వర్బల్ కి నాన్ వర్బల్ కి డిఫరెన్స్. నెక్స్ట్ మనం చూసుకుంటే
ఈ మూవీ ఎంతమందికి ఐడియా ఉంది? ఎవరన్నా ఒక్కరు ఐడియా ఉన్న వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎవరన్నా ఐడియా ఉండుంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ మూవీ గురించి ఏమన్నా మీకు ఐడియా ఉంటే దీనికి మన బాడీ లాంగ్వేజ్ సెషన్‌కి లింక్ ఏంటి? ఒక్కసారి ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఎవ్వరికి ఐడియా లేదా? ఇంత ఫేమస్ మూవీ కమల్ హాసన్ గారిది? నో వన్. ఓకే. ఓకే. చాలా మంది మెంటర్సే కనిపిస్తున్నారు. కొత్త పర్సన్స్ ఎవరికి ఇది ఐడియా లేదా? ఓకే అండి. నేనే చెప్తాను. 'పుష్పక విమానం'. 'పుష్పక విమానం' అనే మూవీ మన కమల్ హాసన్ గారిది. ఆల్మోస్ట్ ఇది రిలీజ్ అయిన ఇయర్ వచ్చేసి నాకు 1987 అనుకుంటా. 1987 ఆ టైంలో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ మూవీ మొత్తం కంప్లీట్‌గా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసే ఉంటుందన్నమాట. ఒక్క వర్డ్ కూడా మాట్లాడరు. హీరో, హీరోయిన్ మధ్యలో రొమాన్స్ అయినా సరే, వాళ్ళ మధ్యలో గొడవలైనా సరే, ఏదైనా కోపము ప్రతి ఒక్కటి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేసే ఉంటది. వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, వాళ్ళ జెస్చర్స్, మూవీ మొత్తం అట్లనే ఉంటదన్నమాట. అందుకని ఈ మూవీ మన ఇండియా మొత్తం రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ కూడా రిలీజ్ అయింది. ఎందుకంటే దీనికి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు కదా! బాడీ లాంగ్వేజ్ మీద తీసిన మూవీ కాబట్టి అసలు లాంగ్వేజే అవసరం లేదు కాబట్టి టోటల్ ఇండియా ఇంకా వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. మంచి సూపర్ హిట్ అయింది మూవీ. ఎవరైనా చూడలేదనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఓకే. పార్టిసిపెంట్స్ హ్యాండ్ రైజ్ చేశారు. కానీ నేను చెప్పేసాను ఆల్రెడీ. యెస్ అండి. మీకు నెక్స్ట్ తర్వాత ఛాన్స్ వస్తది. నాకు యాక్చువల్‌గా కనిపియలేదనుకుంటా. అయితే ఇదండి ఈ మూవీకి మన బాడీ లాంగ్వేజ్‌కి ఉన్న లింక్. ఎవరైతే మూవీ చూడలేదో కంపల్సరీ ఈ మూవీ చూడండి. అది కూడా ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇన్‌కేస్ మీ అసైన్‌మెంట్స్ అవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు టైమ్ ఉంటే చూడండి. చాలా చాలా బావుంటది మూవీ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మనం బాడీ లాంగ్వేజ్ ఇంతగనం చాలా ఇంపార్టెంట్ అది ఇది అని చెప్తున్నా. కానీ సైంటిఫికల్లీ ఆల్బర్ట్ మెహ్రాబియన్ అనే పర్సన్, ఒక శాస్త్రవేత్త ప్రూవ్ చేస్తాడన్నమాట. బాడీ లాంగ్వేజ్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. మీకు ఇప్పుడు ఈ స్లైడ్‌లో కనిపిస్తుంది గదా! ఈ ఈ పై చార్ట్‌లో మీరు చూసుకుంటే 7% వచ్చేసి కంటెంట్. మనం ఏదైతే కంటెంట్ ప్రిపేర్ అవుతామో, ఏదైతే కంటెంట్ మాట్లాడతామో, అది ఇప్పుడు నేను మీతో మాట్లాడేది గూడా మీతో ఏదైతే మాట్లాడదాం అని చెప్పి పీపీటీ రెడీ చేశానో, అది 7% వరకే యూజ్‌ఫుల్ అన్నమాట కంటెంట్. మిగతా 38% వచ్చి వాయిస్ మాడ్యులేషన్ అండి. వాయిస్ మాడ్యులేషన్ అంటే మన వాయిస్ పిచ్ అనేది పెంచడం, తగ్గించడం, డిఫరెంట్ మూమెంట్స్ బట్టి, డిఫరెంట్ కంటెంట్ బట్టి మాట్లాడేదాన్ని వాయిస్ మాడ్యులేషన్ పెంచడం, తగ్గడం. అది 38% ఎఫెక్ట్ ఉంటదన్నమాట. అది గాకుండా మిగతా ఒక్కసారి చాట్ బాక్స్ యూజ్ చేసి 100%లో 7 ఇంకా 38 తీస్తే ఇంకా ఎంత మిగులుతుందో ఒక్కసారి ఫాస్ట్‌గా చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. ఎందుకంటే నేను ఇందులో పర్సెంటేజ్ మెన్షన్ చేయలేదు. ఇంకా నేను మ్యాథ్స్‌లో కొంచెం వీక్ కాబట్టి. 100లో 7 ఇంకా 38 తీసేస్తే ఎంత? 55. యెస్. గౌతమి గారు, వెంకట్ సూర్యపల్లి గారు. ఓకే. యెస్ అండి. ఓకే. థాంక్ యూ. చాలు. 55%. యెస్ అండి. 55%. సో, మీరిక్కడ చూసుకుంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో చూసుకున్నారా? మనం ప్రిపేర్ చేసుకున్న కంటెంట్ కంటే మనం యూజ్ చేసే వాయిస్ మాడ్యులేషన్ కంటే బాడీ లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఒక సెషన్ తీసుకున్నప్పుడు, ఒక ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయకపోతే మన సెషన్ తీసుకునేదే వేస్ట్. మనం ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తే సైంటిఫికల్లీ ఇంకొకటి ప్రూవెన్ ఏంటంటే, మనం స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని, ఆఫీస్ మీటింగ్స్‌లో గాని, ఇలాంటి జూమ్ సెషన్‌లో ఏదైనా సరే, ఎలాంటి క్లాస్‌లో అయినా సరే, ఒక మనిషి, ఒక పర్సన్, ఒక హ్యూమన్ బీయింగ్ 10 మినిట్స్ టు 15 మినిట్స్ వరకే అటెంటివ్‌గా వినగలుగుతారు. దాని తర్వాత ఏదో ఒక లోకంలో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ జూమ్ సెషన్ అటెండ్ అయ్యారు గానీ, ఇది ఎప్పుడైపోతదిరా బాబు! ఇంక ఆకలైతుంది, ఇంకా టైం అయితుంది, ఆకలైతుంది తొందరగా తినాలి, అసలే మధ్యాహ్నం తినలేదు అని ఏదేదో థాట్స్‌లోకి వెళ్ళిపోతుంటారు. అందుకని బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చెప్తేనే వాళ్ళ మైండ్ అనేది మన దగ్గర ఉంటుంది. వాయిస్ మాడ్యులేషన్ ఇంకా బాడీ లాంగ్వేజ్ కాంబినేషన్‌లో చెప్తేనే మనం చెప్పే ప్రతి ఒక్కటి ఎఫెక్టివ్‌గా ఉంటది. ఇంత ఇంపార్టెంట్ అండి బాడీ లాంగ్వేజ్. ఓకే. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకుంటే మనం ఇంతసేపు చెప్పుకున్నాం మనం ఎంత ఇంపార్టెంట్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అది ఇది అని చెప్పి. కానీ మనకు ఈ ట్రైనర్ వర్క్‌షాప్‌లో జాయిన్ అయినందుకు ఒక ట్రైనర్ లాగా మనం ఒక స్పీకర్ లాగా మారాలి అనుకున్నప్పుడు బాడీ లాంగ్వేజ్‌లో మనం ఏమేమి తెలుసుకోవాలనేవి ఈ స్లైడ్‌లో ఉన్నాయి. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి పోస్చర్, తర్వాత ఐ కాంటాక్ట్, తర్వాత జెస్చర్స్, తర్వాత ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్, తర్వాత మూవ్‌మెంట్, తర్వాత వాయిస్ మాడ్యులేషన్, తర్వాత కాన్ఫిడెన్స్.
ఒక ట్రైనర్కి ఒక స్పీకర్కి మనం ఒక ట్రైనర్ లాగా స్పీకర్ లాగా మారాలి అనుకున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ లో ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం డీటెయిల్ గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? అందరికి అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మేబీ ఎస్, నో, మేబీ. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ. పోస్చర్ ఫస్ట్ థింగ్ మనం చూసుకుంటే పోస్చర్ దగ్గర ఉన్నాం మనం. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని మీరు ఈ స్లైడ్ లో కనిపించేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఒకసారి హ్యాండ్ రేజ్ చేస్తే నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఈ స్లైడ్ చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? సిద్ధార్థ్ గారు ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకొని ఈ స్లైడ్ లో మీకు ఏం కనిపిస్తుంది? మీకు ఏం అర్థమవుతుంది? ఎక్కడ ఉన్నారు సార్? సిద్ధార్థ్ గారికి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ కొంచెం. సార్ ఇందులో మనకు పోస్చర్ కనిపిస్తుంది. ఎట్లా కూర్చోవాలి? స్ట్రైట్ గా కూర్చోవాలా లేదా బెండ్ చేసి కూర్చోవాలా? ఇంకా మన హ్యాండ్ మూమెంట్, మనం ఎలా వాక్ చేస్తాము, ఎలా నించుంటాము, ఓకే ఇంకా గుడ్ పోస్చరల్ ఓకే సెట్టింగ్, 90 degrees నీస్, మనకు ఇయర్స్ ఎట్లా ఉండాలి, అప్ టు షోల్డర్ లెవెల్, 90 degrees ఎల్బో బెండ్ కావడము, మనకు ఓకే ఇందులో పోస్చర్ లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే ఓకే ఎక్సలెంట్ అండి. నెక్స్ట్ ఎవరు? శ్రీనివాస్ గారు ఒక్కసారి మీరు చెప్పండి. ఒక్కసారి మీకు ఈ స్లైడ్ లో చూస్తే పోస్చర్, మీరు స్టాండింగ్ పోస్చర్ ఎలా ఉండాలి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ మాటల్లో. G1 గ్రూప్ 1 మామిడి శ్రీనివాస్ గారు. స్టాండింగ్ పోస్చర్ చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్? లెఫ్ట్ సైడ్ ఎంత మనం స్టిఫ్ గా కూర్చుంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంటాయి సార్. ఓకే, మంచి పోస్చర్ మెయింటైన్ చేస్తే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అంటారు. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ చెప్పండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ గౌతమి గారు, మీరు కూడా ఒక్కసారి హ్యాండ్ రేజ్ చేశారు కాబట్టి మీకు ఏం అర్థం అవుతుందో ఒకసారి చెప్పండి ఫాస్ట్గా. మీకు మీ మైక్ పని చేయట్లేదండి, మీరు మాట్లాడేది వినిపించట్లేదు. ఓకే అండి, నెక్స్ట్ మనకి ఛాన్స్ వస్తుంది, అప్పుడు మీరు మాట్లాడవచ్చు. చందు రోహిణి G4 రూల్ నెంబర్ 29. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. అంటే మనం పర్ఫెక్ట్ గా ఇట్లా స్ట్రేట్ గా నించుంటే ఏంటంటే మనం ఆడియన్స్ ని అనేది పర్ఫెక్ట్ గా అట్రాక్ట్ చేయటం అనమాట సార్. అంటే ఇట్లా స్టిఫ్ గా ఇట్లా అంటే ఇట్లా డీల్ గా ఉండకుండా ఇట్లా గా ఉండకుండా కొంచెం ఇట్లా పొజిషన్ అనేది ఇట్లా స్ట్రేట్ గా ఉండడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది లేదా మన స్పీకింగ్ లెవెల్స్ అనేది కొంచెం ఆడియన్స్ కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు సార్. అంటే వాళ్ళు కొంచెం ఫోకస్ ఎక్కువ చేయగలరు సార్ మన పైన. ఓకే థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు మీ హ్యాండ్స్ లోవర్ యువర్ హ్యాండ్స్, తర్వాత మీకు మళ్ళీ ఛాన్స్ వస్తుంది మిగతా వాళ్ళకి. అయితే ఈ పోస్టర్ లో చూసుకుంటే మీరు అందరు చెప్పింది కరెక్టే. ప్రతి ఒక్కరు, మీరు ఇప్పుడు ముగ్గురు మాట్లాడారు, ముగ్గురులో అందరు కరెక్టే చెప్పారు. కానీ ఇంకా మనం డీటెయిల్ గా చూసుకుంటే ఈ స్లైడ్ లో మనం ఎప్పుడైనా సరే నిలబడినప్పుడు మన ఇయర్స్ ఏవైతే ఉంటాయో మన షోల్డర్స్ కి ఎలానే ఉండాలి. మీరు ఇక్కడ స్లైడ్ లో చూసుకుంటే ఒక స్ట్రైట్ లైన్ ఎలా ఉందో మన ఇయర్స్ అనేవి మన షోల్డర్, మన భుజాలకి అలానే ఉండాలి. దాని తర్వాత మన భుజాలు కూడా కింద మన నడుము ఏదైతే ఉంటుందో, మన హిప్స్ ఏవైతే ఉంటున్నాయో దానికి స్ట్రైట్ గా ఉండాలన్నమాట. మన ఇయర్ షోల్డర్ కి అయిన తర్వాత షోల్డర్ కూడా మన నడుము కూడా నడుముకి ఎలా స్ట్రైట్ గా ఉండాలి. తర్వాత మన షోల్డర్స్ కి నడుముతో పాటు మన కింద పాదాలు కూడా ఈవెన్ గా ఉండాలి, స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉండాలి. సో ఇలా స్ట్రైట్ గా ఎలైన్ అయి ఉంటేనే మన పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. మన పోస్చర్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి మనకి మనం ఎంత మెయింటైన్ చేసినా కూడా అప్పుడప్పుడు మనకు డౌట్ వస్తుంది, కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి అద్దంలో చూసుకుంటుంటాం. కానీ కొన్ని ప్లేసెస్ లో మనకి అద్దం పోస్చర్ చూసుకోవడానికి అద్దం ఉండదు, కొన్ని దగ్గర ఆప్షన్స్ ఉండదు. అలాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే, మీరు ఒక స్టేజ్ మీదకి మాట్లాడడానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదంటే ఎక్కడైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ముందు మీరు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, మీరు
సారి ఏం చేయొచ్చు అంటే మీ హ్యాండ్స్ అనేవి ఇప్పుడు ట్రై చేయకండి, మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి మీరు నిలబడి ఉన్నప్పుడు ఏం చేయాలో ఒకసారి చెప్తాను. ఇది మీరు పాటిస్తే మీ పోస్చర్ అనేది 100% స్ట్రైట్ గా సెట్ అవుతుంది అనమాట. మీరు స్టేజ్ మీద ఎక్కే ముందు ఒక్కసారి మీ తలకాయ ఇలా, మీ హెడ్ ఇలా పైకి లిఫ్ట్ చేసి, మీ హ్యాండ్స్ కూడా ఇలా పెట్టి, మీ హ్యాండ్స్ ఇలా పెట్టి ఒక్కసారి స్ట్రైట్ గా ఇలా మీరు పైకి లిఫ్ట్ చేసి కళ్ళు మూసుకొని ఒక్క ఫ్యూ సెకండ్స్ ఇట్లా పెట్టి హ్యాండ్స్ అనేవి ఫ్రీగా వదిలేశారనుకోండి. హ్యాండ్స్ అనేవి ఫ్రీగా వదిలేసి తర్వాత మీరు ఒక్కసారి కిందికి హెడ్ దింపి మీరు ఐస్ ఓపెన్ చేసి చూసుకుంటే కరెక్ట్ గా మన పోస్చర్ అనేది స్ట్రైట్ గా మెయింటైన్ అవుతుంది. అర్థమైంది కదా అందరికి? ఈ చిన్న టిప్ ఫాలో అయితే, ఇది సింపుల్ టిప్ అండి. మీరు ఎప్పుడైనా వాడొచ్చు ఇది. ఒక్కసారి మీ హెడ్ అనేది పైకి రేజ్ చేసి హ్యాండ్స్ ఇలా పెట్టి మొత్తం ఇట్లా పైకి పెట్టి ఒక ఫ్యూ సెకండ్స్ పెట్టిన తర్వాత ఎస్ అండి, అంతే శ్రీనివాస్ గారు, అంతే. హ్యాండ్స్ ఒకటేసారి ఫ్రీగా వదిలేసారు. ఇట్లా బరువు ఒకటేసారి మనకి ఏం బరువు లేనట్టు ఫ్రీగా హ్యాండ్స్ వదిలేసి ఒక్కసారి మీరు ఇట్లా హెడ్ కిందికి దింపి చూస్తే మన బాడీ స్ట్రైట్ గా సెట్ అయిపోతుంది పై నుంచి కిందికి. ఓకేనా? కూర్చున్నప్పుడు వర్కౌట్ కాదు ఇది నిలబడి ఉన్నప్పుడు పోస్చర్ సెట్ చేసుకోవడం. మీరందరూ ట్రై చేశారు, ఎక్సలెంట్. ఈ టిప్ అనేది మీరు ఫాలో అయితే మీ పోస్చర్ అనేది స్ట్రైట్ గా సెట్ అవుతుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్ లో చూపించినట్టు ఇలా వంగి ఉండడం, కొంతమంది స్ట్రైట్ గా ఉంటారు కానీ వాళ్ళ మెడ మాత్రమే ముందుకు ఉంటుంది. అలా ఉండకుండా మీ పోస్చర్ అనేది 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాని తర్వాత మనం కూర్చున్నప్పుడు, ఇప్పుడు జూమ్ మీటింగ్స్ లో మీరు ఇప్పుడు కొంతమందిని అబ్జర్వ్ చేసి ఒక్కొక్క యాంగిల్లో కూర్చున్నారు, కొంతమంది మంచిగా కూర్చున్నారు. ఎస్, ఇప్పుడు సెట్ అవుతారు అందరు. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో కూర్చోవడం, ఒకరేమో ఇట్లా ఒరిగి కూర్చోవడం, ఒకరేమో ముందుకు కూర్చోవడం, ఇట్లా మాట్లాడుతుంటే శరత్ బాబు గారు ఎస్ అండి, ఇప్పుడు అందరు సెట్ అవుతున్నారు మంచిగా. పోస్చర్ అనేది మంచిగా ఉండాలి కూర్చున్నప్పుడు కూడా. పోస్చర్ అనేది కరెక్ట్ గా ఉంటే ఏంది మనకు బెనిఫిట్ అంటే, మనం వెనక సపోర్ట్ ఉంటుంది మనకి చాలా సేపు. ఇప్పుడు గంటన్నర సెషన్ జరుగుతుంది, మీరు చాలా సేపు వరకు ఇలా స్ట్రైట్ గా ఉండలేరు. కానీ వీలైనంత వరకు మీరు మన బ్యాక్ చైర్ కి ఏదైతే సపోర్ట్ ఉందో, లేదంటే ఇంకా వాల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది లేకుండా మీరు స్ట్రైట్ గా కూర్చుంటే, నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీరు సెషన్ ఎండింగ్ వరకు వినగలుగుతారు. లేదు మీరు రెస్ట్ తీసుకున్నారనుకోండి ఇలా బ్యాక్ సపోర్ట్ తీసుకొని, అప్పుడు మెల్లమెల్లగా ఏదో మీ మైండ్ అనేది సబ్ కాన్షియస్కి వెళ్ళిపోయి ఏదో ఆలోచిస్తుంటారు. మన బ్యాక్ అనేది స్ట్రైట్ గా ఉండాలి. కూర్చున్నప్పుడు కూడా మన ఇయర్స్ అనేవి మన షోల్డర్స్ అలైన్ అయి ఉండాలి. తర్వాత మన ఎల్బోస్ ఏవైతే ఉంటాయో, మన ఎల్బో 90 degrees లో ఉండాలన్నమాట. 90 degrees అంటే మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ 90 degrees, 90 degrees యాంగిల్లో మన ఎల్బోస్ అనేవి ఫోల్డ్ అయి ఉండాలి. తర్వాత కింద మన కాళ్ళు కూడా కింద నీస్ నుంచి పాదాల వరకు 90 degrees, ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేస్తే అలా 90 degrees బెండ్ అయి ఉండాలి. ఇలా 90 degrees పోస్చర్ మెయింటైన్ చేస్తూ మనం కూర్చుంటే, మన ఐస్, మన చెవులు మన భుజాలకి అలైన్ అయి ఉన్నట్టు కూర్చుంటే సెషన్ తీసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా స్ట్రైట్ గా కాకుండా వంకర తింకరగా కూర్చొని మంచిగా రెస్ట్ తీసుకొని ఇట్లా చెప్తుంటే, ఎందుకు వచ్చిండు, ఎందుకు చెప్తుండు, మనకి బాడీ లాంగ్వేజ్ ఈయన చెప్పడానికి వచ్చిండని మీకు అనిపిస్తుంది కదా. అందుకని అలా కాకుండా కరెక్ట్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్, అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? థ్యాంక్ యూ. ఓకే, బాడీ మనకి ఇప్పుడు పోస్చర్ తర్వాత నెక్స్ట్ థింగ్ మనం చూసుకుంటే ఐ కాంటాక్ట్ కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ మీతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని చూసుకుంటూ, మన జూమ్ సెషన్ కాబట్టి క్యామ్ని, నా ఎదురుగా ఏదైతే కెమెరా ఉందో ఆ కెమెరాని చూడకుండా ఎటో అటు గోడను చూసుకుంటూ, పైకి చూసుకుంటూ, కిందకి చూసుకుంటూ, ఇట్లా గోక్కుంటూ ఎటో చూసుకుంటుంటే ఎవరు చెప్తుండ్రు, ఎందుకు చెప్తుండ్రు అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా. నేను ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ గా కెమెరాని చూసుకొని మాట్లాడుతుంటేనే ఇక్కడ ఇప్పుడు ఇంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, ఇంతమంది 92 members ఉన్నారు. 92 members లో ప్రతి ఒక్కరికి ఐ కాంటాక్ట్ ఇస్తూ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అదే సైడ్ కి అటు తిరిగి ఇటు తిరిగి చెప్తుంటే ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, అసలు మాకైనా చెప్పేది, ఈయనకైనా చెప్పుకుంటున్నాను అనుకుంటారు. కాబట్టి కంపల్సరీ ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. ఇప్పుడు మీరు ఈ పిక్చర్ లో అబ్జర్వ్ చేస్తే, మనం ఏదైనా హోటల్ కి కానీ రెస్టారెంట్ కానీ వెళ్ళినప్పుడు రిసెప్షనిస్ట్ ఉంటుంది. రిసెప్షనిస్ట్ ఎవరైనా ఒకరు ఉంటారు. మనం ఒక హోటల్ బుక్ చేసుకొని ఆ హోటల్లో చెక్ ఇన్ అవ్వాలి అని మనం వెళ్ళినప్పుడు మనం రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి, మేము ఈ హోటల్ బుక్ చేసుకున్నాం, మీ రూమ్ నెంబర్ ఇది ఇచ్చారని చెప్పి మనం మాట్లాడుతుంటే మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ, మనతో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మేము మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తుందండి కదా. లేదు, వాళ్ళు మనకి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకుండా ఎటో చూసుకుంటూ, ఓకే మీ బుకింగ్ నెంబర్ ఏంది, మీ హోటల్ నెంబర్ ఏంది, ఓకే అక్కడికి వెళ్ళండి అని చెప్పి అట్లా మనకి ఐ కాంటాక్ట్ చేయకుండా ఎటో చూసుకుంటూ మాట్లాడితే, తర్వాత మనం గూగుల్లో కానీ ఆ హోటల్లో కానీ రివ్యూస్ అనేవి బ్యాడ్గా ఇస్తాం. ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేదు, మనకు మంచిగా రెస్పాండ్ కాలేదు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద మనకి బ్యాడ్ ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. సో అందుకని మంచి స్మైల్ ఇంకా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి.
కొంతమందికి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే భయం అవుతుంటది. ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి మాట్లాడాలి అని. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే కొంతమంది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి చాలా భయమైతది. పబ్లిక్‌తో. వాళ్ళకి కొంతమందికి గర్ల్ ఫ్రెండ్స్ ఇంకా వైఫ్ ఉండొచ్చు. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడానికి మాట్లాడడానికి ఏం కాదు గానీ, మన పబ్లిక్‌లో మాట్లాడడానికి, జనాలతో మాట్లాడడానికి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి చాలా భయపడతారు. నేను గూడా అక్కడి నుంచే వచ్చినానన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు? సో, ఇక్కడ గూడా ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఉందండి. వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడడానికి భయమైతే, మీరు వాళ్ళ నుదిటి మీద, వాళ్ళ ఫోర్ హెడ్ మీద చూసి మాట్లాడొచ్చు. మీరు వాళ్ళ నుదిటిని చూసుకుంటూ మాట్లాడితే, వాళ్ళ కళ్ళలో చూసి మాట్లాడుతున్నట్టే వాళ్ళకనిపిస్తది. కావాలంటే మీరు ఇక వేరే వాళ్ళ దగ్గర ట్రై చేయొచ్చనమాట. ఓకే. ఓకే. ఇంత మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమంటున్నారు. ఒక సింగిల్ పర్సన్‌తోని మాట్లాడితే ఓకే. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 మంది ముందు మాట్లాడాలి అంటే ఎలా? అందరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేం గదా! అని ఒక మీకు చిన్న డౌట్ వచ్చుండొచ్చు. కదా! సో, మనం ఎప్పుడైనా సరే ఒక 100 మంది ముందుకెళ్ళి మాట్లాడాలి. ఒక వేలాది జనం ముందు మాట్లాడాలి. ఒక్కరితో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం ఓకే. మాట్లాడొచ్చు. కానీ ఇంతమంది జనాలతో ఐ కాంటాక్ట్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, అక్కడ గూడా మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. అవేంటి అంటే జెడ్, ఎన్, డబ్ల్యూ, యూ, వి ఈ ఆల్ఫాబెట్స్ అనేది తెలుసు గదా! బాడీ లాంగ్వేజ్ సెషన్‌లో చెప్పి ఈయన ఆల్ఫాబెట్స్ చెప్తుండు అని చెప్పి మీరు అనుకోకండి. ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అనే లెటర్ ఎలా ఉంటుంది? ఓకే. ఎన్ అనే లెటర్ ఇలా ఉంటుంది గదా! మీరు గూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ ముందెళ్ళినప్పుడు మీరు ఒక సైడే చూసి మాట్లాడారనుకోండి, లెఫ్ట్ సైడే చూస్తూ మీ ఐ కాంటాక్ట్ లెఫ్ట్ సైడ్‌గా ముందున్న జనాలను చూసుకుంటూ మాట్లాడారనుకోండి, మిగతా వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ అయిపోతారు. కదా! మీరు ఒక పర్టిక్యులర్ పర్సన్‌ని టార్గెట్ చేసి, ఆ పర్సన్ మీకు కంఫర్టబుల్ ఉన్నారు. ఆ గ్రూప్‌లో ఆ పర్సన్ మీ ఫ్రెండ్ వాడిని చూసుకుంటూ మాట్లాడితే మీకు ఎలాంటి భయం ఉండదు, ఏముండదు అని చెప్పి ఆ గ్రూప్ ఆఫ్ ఆ పర్సన్‌ని చూస్తూ మాట్లాడారనుకోండి, మిగతా వాళ్ళందరూ డిస్ట్రాక్ట్ అయిపోతారు. లేదు ఎవరో ఒకరు మీతో కొంచెం ఫ్రీ అయ్యారు ఆ పబ్లిక్‌లో వాళ్ళని చూసుకుంటూ మాట్లాడతారనుకోండి, వాళ్ళని టార్గెట్ చేసినట్టు అయితదనమాట. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం స్కూల్‌లో గాని, కాలేజ్‌లో గాని టీచర్ ఎవరికో చెప్తుంటారు, లెక్చరర్ ఎవరికో చెప్తుంటారు. కానీ ఒక 1 మినిట్ మనన్నే చూస్తూ మాట్లాడితే మనం ఫుల్ అటెంటివ్ ఎలా అయిపోతామో, అలా ఒక్కరినే టార్గెట్ చేసినట్టు అవుతుంది. సో, అందుకని ఐ కాంటాక్ట్ అందరిని మెయింటైన్ చేయాలి. మనకి ఎన్ లెటర్ ఎలా ఉంటుందో, ఎన్ లెటర్ లాగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఫస్ట్ మనం స్టార్టింగ్ మన ముందు లెఫ్ట్ సైడ్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ మెల్లగా మన ఐ కాంటాక్ట్ బ్యాక్ సైడ్ మూవ్ చేసి, దాని తర్వాత కొద్దిసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడాక మెల్లగా మన ఐ కాంటాక్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ ఆడియన్స్ దగ్గర మూవ్ చేయాలన్నమాట. తర్వాత వాళ్ళతో మాట్లాడుతూ మరీ మెల్లగా మనం ఐ కాంటాక్ట్ బ్యాక్ సైడ్ ఆడియన్స్ దగ్గరికి మూవ్ చేయొచ్చు. ఇలా మన ఎన్ ఎన్ లెటర్ ఎలా ఉంటుందో దాని ఆకారంలో మన ఐ కాంటాక్ట్ మూవ్ చేసి మాట్లాడొచ్చు. ఎన్ అనే కాకుండా యూ ఎలా ఉంటుందో అలా కూడా మనం మాట్లాడొచ్చు. డబ్ల్యూ ఎలా ఉంటుందో డబ్ల్యూ లెటర్ ఆకారంలో కూడా మన ఐ కాంటాక్ట్ మొత్తం స్టేజ్ అంతా అందరు ఆడియన్స్ కవర్ చేస్తూ మాట్లాడొచ్చు. ఇలాంటి ఐ కాంటాక్ట్ టెక్నిక్స్ వాడితే మనం అక్కడ ఉన్న అందరు పార్టిసిపెంట్స్ అందరు ఆడియన్స్‌ని కవర్ చేయొచ్చు. ఓకేనా? ఇలాంటి ఐ కాంటాక్ట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒక సెపరేట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక సైడే చూస్తే మిగతా అందరూ డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఓకే. ఐ కాంటాక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ జెస్చర్స్. ఓకే. ఒక్కసారి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఒక 1 మినిట్ ఒక 30 సెకండ్స్ అందరూ మీ వీడియో ఆన్ చేసుకోండి. మనం జెస్చర్స్ అనే స్లైడ్‌కొచ్చాం కాబట్టి మీరందరూ జెస్చర్స్ అంటే ఏంటి? జెస్చర్స్ అనేవి ఎలా వాడాలి? అని చెప్పి మీ ద్వారానే ఒక్కసారి నేను చూస్తాను. మనందరం ఇప్పుడు ఈ సెషన్‌కొచ్చాం. నాకందరూ ఒకసారి హాయ్ చెప్పండి. మీ హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేస్తూ హాయ్. యెస్ అండి. మీ సెషన్ సూపర్ ఉంది సార్. ఎక్సలెంట్ ఉంది అని ఎలా చెప్తారు? యెస్. 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 తిన్నారా? అని ఎలా అడుగుతారు? డిన్నర్ అయిందా? అని ఎలా అడుగుతారు? ఓకే. ఇంకా ఫోన్ చేయండి. కాల్ మీ అని ఎలా చెప్తారు? యెస్. యెస్. అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఓకే. ఇంకా వాటర్ కావాలి నాకు. వాటర్. గివ్ మీ సమ్ వాటర్. ఓకే. ఇంకా ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. దాంట్లో మీరు ఒక పార్టిసిపెంట్ లాగా ఆలోచించండి. మీరు ఒక రెస్టారెంట్‌కెళ్లారు. ఒక రెస్టారెంట్‌కెళ్ళినాక మీరు అక్కడ ఒక కాఫీ ఆర్డర్ చేశారు. ఆ కాఫీ తాగారు. ఆ కాఫీ మీకు చాలా నచ్చింది. దూరంలో వెయిటర్ ఉన్నాడు. చాలా దూరంలో ఉన్నాడు. ఆ వెయిటర్ మీ దగ్గరికొచ్చి మీరు చెప్పిన తర్వాత ఆర్డర్ తీసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడంత దూరం నడిచి అక్కడ వాళ్ళకి చెప్పి ఇదంతా ఎందుకు దూరంలో మీకు వెయిటర్ కనిపిస్తున్నాడు. ఆ వెయిటర్‌కి మీరు
వన్ మోర్ టీ అని చెప్పాలి. నాకు ఇంకొక టీ కావాలి అని దూరంలో ఉన్నాడు ఆయనకి చెప్పాలి. ఎట్లా చెప్తారు? ఎస్ అండి. బాబా కళాకారులు ఉన్నారు మన దగ్గర. మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఎస్ అండి. ఓకే. ఎక్సలెంట్ అందరూ. అలా అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ జెస్చర్స్. ఓకే. ఇప్పుడు మీకు జెస్చర్స్ అంటే ఏంటో మీకు అర్థం అయ్యే ఉంటుంది. జెస్చర్స్ అంటే నథింగ్ బట్ మన హ్యాండ్స్ లేదా మన ఫింగర్స్, మన బాడీ యూజ్ చేస్తూ మనం ఏదైతే ఎదుటి వారికి మనం చూపిస్తామో అవే జెస్చర్స్ అన్నమాట. మీరు ఈ స్లైడ్ లో చూసుకుంటే హ్యాండ్ షేక్ కానీ, థమ్స్ అప్, థమ్స్ డౌన్ స్టార్టింగ్ నుంచి మీకు అర్థమవుతుందా లేదా అని ఏదైతే చెప్తున్నానో, హాయ్ చెప్పడం, హ్యాండ్ రేజ్ చేయడం, ఇవన్నీ హ్యాండ్ జెస్చర్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో జెస్చర్స్ దగ్గర చూసుకుంటే ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ జెస్చర్స్ ఉంటాయి. ఇంతకు ముందు మీకు చెప్పాను. ఒక దూరంలో వెయిటర్ ఉన్నాడు, వెయిటర్ ని ఒక 1 మోర్ కాఫీ అని చెప్పి ఎలా అడుగుతారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ జెస్చర్స్ మూవ్ చేస్తారు. మీరు ఫోన్ ఎలా మాట్లాడతారంటే అందరు ఇలా చూపించారు, అందరు సేమ్ చూపించారు. వాటర్ అంటే అందరు ఇలా చూపించారు. ఇవన్నీ సేమ్ ఉన్నాయి కానీ ఒక వెయిటర్ ని 1 మోర్ కాఫీ అని ఎలా చెప్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ జెస్చర్ యూజ్ చేస్తారనమాట. అలాగే డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ జెస్చర్స్ ఉంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ మీరు స్లైడ్ లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు ఒక స్పీకర్ ఉన్నారు, ఒక లేడీ స్పీకర్ ఉన్నారు. ఆ లేడీ స్పీకర్ జెస్చర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆమె జెస్చర్స్ వేరేలాగా ఉన్నాయి. రైట్ సైడ్ ఇంకొక స్పీకర్ ఉన్నారు, ఆమె జెస్చర్స్ వేరేలాగా ఉన్నాయి. సో ఈమెవి ఆమెవి చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ జెస్చర్స్ ఉన్నాయి. సో మన అందరివి కూడా అంతే. నా జెస్చర్స్ వేరేలాగా ఉంటాయి, మీ జెస్చర్స్ వేరేలాగా ఉంటాయి. మీరు నన్ను కాపీ చేయలేరు, నేను మిమ్మల్ని కాపీ చేయలేను. మీరు గంపా గారిని కాపీ చేయలేరు, ఎవరిని కాపీ చేయలేరు. స్టార్టింగ్ లో ఒకరిని మనం కాపీ చేద్దామని చెప్పి ఒకరిని చూసి మనం వాళ్ళలాగా జెస్చర్స్ మూమెంట్ ఇద్దాం అనుకుంటాం. అది స్టార్టింగ్ వరకే ఉంటుంది. కానీ తర్వాత మీరు ఎప్పుడైతే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ ఎక్స్పీరియన్స్ లో ఆటోమేటిక్ గా మీ జెస్చర్స్ అనేవి ఏంటో మీకే అర్థమైపోయి మీ బాడీ లాంగ్వేజ్ అంతా మీ ఓన్ క్రియేటివిటీ మీకు వస్తుంది అనమాట. సో జెస్చర్స్ అనేవి ఎలా తెలవాలి, మా జెస్చర్స్ ఎలా ఉంటాయి, జెస్చర్స్ లో ఏం అవాయిడ్ చేయాలి అనుకుంటే, మీరు ఎప్పుడైతే హ్యాండ్ మూమెంట్ వాడుతుంటారో మీ హ్యాండ్ మూమెంట్ ఎప్పుడు మీ నడుము, మీ వేస్ట్, మీ వేస్ట్ కిందికి చేతులు వెళ్ళవద్దు, మీ వేస్ట్ పైననే ఉండాలి. ఓకేనా? మనం ఏదైతే బెల్ట్ వేసుకుంటామో మన బెల్ట్ పైన మన చేతులు ఉండాలి. సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తారా, డబుల్ హ్యాండ్స్ యూజ్ చేస్తారో మీ ఇష్టం. కానీ ఎప్పుడైతే మన వేస్ట్ కిందకి మన చేతులు వెళ్ళవద్దు, వేస్ట్ పైనే ఉండాలి. ఒక మైక్ పట్టుకుంటే ఒక చేతిలో మైక్, ఇంకో చేతితో మనం జెస్చర్స్ యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే మన వేస్ట్ కిందకి చేతులు వెళ్ళొద్దు. మళ్ళీ మీరు ఎప్పుడైనా మీరు ఒక స్పీచ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందు రోజు మీ ఇంట్లో ఒక మంచి అద్దం ఉంటుంది కదా, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీ జెస్చర్స్ ఎలా ఉంటాయో మీకు అర్థమైపోతాయి. ఓకేనా? సో డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ కి అందరికి డిఫరెంట్ జెస్చర్స్ ఉంటాయి. కానీ స్టార్టింగ్ లో మనం ఒక బిగినర్ అయితే మీ జెస్చర్స్ ఎలా వాడాలి అని చెప్పి ఇక్కడ కూడా మీకు చిన్న విషయం చెప్తాను. ఓకేనా? ద గివ్, ద షో, ద చాప్ అని మనకు 3 టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ద గివ్ అంటే ఏంటి? మనం మాట్లాడుతున్నప్పుడు ఏదో ఇస్తున్నట్టు. ఓకే. లెఫ్ట్ సైడ్ ఒక స్పీకర్ ఉంది కదా, ఆమె ఎలా మాట్లాడుతుంది, ఏదో ఇస్తున్నట్టు. ఓకే. ద గివ్ మనం వేరే వాళ్ళకి ఏదో ఇస్తున్నట్టు. ఈరోజు మంచి బాడీ లాంగ్వేజ్ సెషన్కి వచ్చాం, మీరు అందరూ జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి ఇలా మనం జెస్చర్ వాడడం ద గివ్ అనమాట. ద షో అంటే ఇలా చూపించుకోవడం. మనకు రైట్ సైడ్ ఒక స్పీకర్ ఉన్నాడు కదా, ఈ స్లైడ్ లో మీకు పిక్చర్లో కనిపిస్తే ఆయన టెక్నిక్ ఏంటి? ద షో, చూపించడం. తన హ్యాండ్స్ చూపిస్తూ ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఒక స్పీకర్ ఆర్ ట్రైనర్ ఎవరైనా సరే మనం షో అన్నప్పుడు ఇట్లా మన హ్యాండ్స్ ఇలా చూపించాలి, ఎప్పుడు ఇలా పెట్టొద్దు అన్నమాట. ఇట్లా పెట్టి మనం ఎప్పుడు మన జెస్చర్స్ ఎప్పుడు మూవ్మెంట్ ఇవ్వద్దు. ఇలా పెడితే మన ఆడియన్స్ కి సంథింగ్ ఈయన ఏదో హైడ్ అవుతున్నాడు, ఏదో హైడ్ చేస్తున్నాడు, ఈయన లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు అనేది వాళ్ళ మైండ్ లో ఇండైరెక్ట్ గా ఒకటి ఫీడ్ అవుతుంది. అందుకని ఎప్పుడైనా సరే మన హ్యాండ్స్ ఇలా పెట్టొద్దు, కంపల్సరీ ఇట్లనే చూపించాలన్నమాట. ఇలా చూపిస్తే ద షో టెక్నిక్ ఇలా వాడొచ్చు అనమాట. మీ అందరు ఈరోజు బాడీ లాంగ్వేజ్ సెషన్ లో జాయిన్ అయ్యారు. ఒక బ్రహ్మాండమైన సెషన్ అని చెప్పి నేను ఎలా మాట్లాడుతున్నానో అదొకటి. దీని తర్వాత ఇంకొక టెక్నిక్ కూడా ఉంది, ద చాపింగ్ టెక్నిక్. మనం ఇంట్లో కూరగాయలు ఎలా కట్ చేస్తాం, మనం బయట మటన్ చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా కట్ చేస్తారు, ద చాపింగ్ టెక్నిక్. ఈ చాపింగ్ టెక్నిక్ కూడా వాడొచ్చు అనమాట ఫర్ ద బిగినర్స్. ఓకే. వెల్కమ్ టు ద బాడీ లాంగ్వేజ్ సెషన్. ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. 55% మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో నేను ఎలా వాడుతున్నానో మీరు కూడా ద గివ్, ద షో, లేదంటే ద చాప్, ఈ జెస్చర్స్ యూజ్ చేస్తూ మీరు మాట్లాడవచ్చు యాజ్ అ బిగినర్. తర్వాత మీ జెస్చర్స్ అనేవి ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతుంటాయి. ఓకేనా? అందరికి అర్థమవుతుందా? ఎస్ ఆర్ నో? ఎస్ అండి. ఓకే. ఎస్.
నెక్స్ట్ స్లైడ్లో చూసుకుంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇంత మంచిగా మనం పోస్చర్ మెయింటైన్ చేసినాం, జెస్చర్స్ మెయింటైన్ చేసినాం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసినాం. ఇన్ని మెయింటైన్ చేసిన తర్వాత కూడా మనము ఒక మంచి స్మైల్ మెయింటైన్ చేయకుండా చెప్తే ఎలా ఉంటుంది? ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడైనా సరే ఏం మాట్లాడుకున్నా సరే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ 100% మెయింటైన్ చేయాలి. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మంచి స్మైల్ అనేది మెయింటైన్ చేయాలి. మనం స్మైల్ మెయింటైన్ చేయమన్నాం కదా అని పనులు కనిపిస్తూ గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడకుండా ఒక మంచి చిరునవ్వు మెయింటైన్ చేస్తూ మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ చిరునవ్వు మెయింటైన్ చేయమన్నారు కదా, మంచి స్మైల్ మెయింటైన్ చేయమన్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్క కాంటెంట్కి అది సెట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఏదన్నా ఎమర్జెన్సీ అయింది, మీ చుట్టాలలో ఎవరో ఎక్స్పైర్ అయ్యారు, వాళ్ళ ఎక్స్పైర్ అయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి స్మైల్ మెయింటైన్ చేయమన్నారు కదా అని చెప్పి వాళ్ళ ఆ బాడీ ముందు నిలబడి మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ హ్యాపీగా ఉంటే ఎలా ఉంటుంది కదా? ఆ సినారియోకి సెట్ కాదు కదా. అందుకని మూమెంట్ బట్టి, మనం మాట్లాడుతున్న కంటెంట్ బట్టి, మనం ఎక్కడున్నామో సిచ్యువేషన్ బట్టి, దాన్ని బట్టి మనం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మీకు బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను, కానీ బాడీ లాంగ్వేజ్ కాకుండా మన ఇండియా ఆర్మీ మన కోసం చేసిన సాక్రిఫైసెస్ గురించి, రీసెంట్ గా జరిగే గొడవల గురించి, బంగ్లాదేశ్ లో జరిగే వాటి గురించి మాట్లాడేటప్పుడు నేను నవ్వుతూ మంచి స్మైల్ మెయింటైన్ చేస్తూ మాట్లాడితే సెట్ కాదు కదా. కొంచెం సీరియస్ మోడ్ లో ఉండాలి కదా. అందుకని మన కాంటెంట్ ఎలా ఉంటుందో దాని ప్రకారం మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేస్తూ మాట్లాడాలి. ఓకే, ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనగానే నాకు ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే రేసుగుర్రం మూవీ. ఎంతమంది చూస్తారు రేసుగుర్రం మూవీ? రీసెంట్ గా నేను చూసాను, నేను మా డాడీ కలిసి టీవీలో వస్తే చూసినాము. మీలో ఎంతమంది చూసారు రేసుగుర్రం మూవీ? ఎస్, అందరు చూసే ఉంటారు కదా. అందులో శృతి హాసన్ క్యారెక్టర్ ఎలా ఉంటుందండి? శృతి హాసన్ వాళ్ళ ఫ్యామిలీ, ప్రకాష్ రాజ్ ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ అసలు వాళ్ళ మొత్తం అసలు ఎక్స్ప్రెషన్సే ఉండదు కంప్లీట్. వాళ్ళ ఇంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిందంటే ఆ ఇంట్లో అందరు మొత్తం ఇండియా అంతా సెలబ్రేట్ చేస్తే వాళ్ళ ఇంట్లో జస్ట్ వాళ్ళ డాడీ ఇట్లా అంటాడు, ఫ్యామిలీ అంతా ఇట్లా అంటది కదా. అసలు ఎక్స్ప్రెషన్స్ అనేవే ఉండవు. తర్వాత అల్లు అర్జున్ మొత్తం ఒక పాట, స్వీటీ అని చెప్పి ఒక పాట వేసుకొని హీరోయిన్ నుంచి మొత్తం ఎక్స్ప్రెషన్స్ అన్ని బయటకు తీసుకొస్తాడు. మనం అట్లా ఉండొద్దు. అట్లా ఉండకుండా మంచిగా శృతి హాసన్ లాగా ఉండకుండా అల్లు అర్జున్ లాగా మంచి ఎక్స్ప్రెషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మూమెంట్. ఇంత మంచిగా ఎక్స్ప్రెషన్స్ మెయింటైన్ చేస్తున్నాం, ఇంత మంచిగా పోస్టర్ మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మనం ఒక ట్రైనర్ లాగా పిలిచినప్పుడు ఒకటే ప్లేస్ లో నిలబడి, ఇప్పుడు నేను మీ దగ్గర జూమ్ సెషన్ తీసుకుంటున్నా కాబట్టి నాకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ ఒకటే ప్లేస్ లో ఉండి మాట్లాడాలి. కానీ మీరు ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒకటే ప్లేస్ లో నిలబడి మాట్లాడితే ఎలా ఉంటుందండి? చూసే వాళ్ళకి బోర్ కొడుతుంది. మనం ఒక స్పీకర్ లాగా వెళ్ళినప్పుడు అది వేరే. మనకు ఒక పోడియం ఉంటుంది, ఆ పోడియం ముందు నిలబడి మాట్లాడాలి. ఓకే అండి, గివ్ మీ 1 minute. సార్ గివ్ మీ 1 minute సార్, ఒక నిమిషం. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే మన మూమెంట్. అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తే ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మూమెంట్ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, మూమెంట్ స్లైడ్ కనిపిస్తుంది కదా అందరికి? ఎస్. ఓకే, మన మూమెంట్ అని ఇప్పుడు మనం ఎలా ఇవ్వాలి? మీ అందరికి చెప్పినట్టే ఒక ట్రైనర్ లాగా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం కంపల్సరీ మనకి ఇచ్చిన స్టేజ్ ప్రతి ఒక్కటి కవర్ చేసుకోవాలి. మనం ఒకటే ప్లేస్ లో నిలబడి మాట్లాడినాం అనుకోండి, చూసే వాళ్ళకి చాలా బోర్ కొడుతుంది. మనం ఒక ప్లేస్ లో నిలబడి మనం మాట్లాడుతూ పోతూనే ఉంటాం. వాళ్ళ హెడ్ అనేది ఒకటే ప్లేస్ లో ఉండి ఒకటే సైడ్ ఇట్లా స్టేర్ చేస్తూ ఉంటే బోర్ కొడుతుంది. మనం ఇప్పుడు మూవీ ఎలా చూస్తామండి? మూవీలో మనకి ఇంత పెద్ద స్క్రీన్ ఉంటుంది, మనం ఇంత పెద్ద స్క్రీన్ ఎదురుకుంటాం. ఆ స్క్రీన్ లో మన హెడ్ అప్పుడు ఇటు అటు మూవ్ చేస్తాం, కనీసం మన ఐస్ అన్న అటు ఇటు మూవ్ చేస్తుంటాం. మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలా లేకుండా ఒకటే ప్లేస్ లో మనం ఉండి చూస్తే ఎట్లుంటది? అట్లనే మనం కూడా ట్రైనర్ లాగా వెళ్ళినప్పుడు స్టేజ్ అంతా కవర్ చేయాలి. స్టేజ్ అంతా కవర్ చేయమన్నారు కదా అని చెప్పి స్టేజ్ నుంచి లెఫ్ట్ నుంచి మిడిల్ నుంచి రైట్ నుంచి ఫ్రంట్ బ్యాక్ జాగింగ్ చేసుకుంటూ వెళ్ళొద్దు. స్లోగా మనం మాట్లాడుతూ, ఏదైతే మీకు ఇంతకుముందు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయమన్నా కదా, ఎన్ లాగా జెడ్ టెక్నిక్ ఇవన్నీ యూజ్ చేస్తూ అలా మన స్టేజ్ అంతా కవర్ చేసి మన ముందు పార్టిసిపెంట్స్ అందరినీ మంచిగా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ స్టేజ్ మీ మధ్యలో నుంచి మెల్లగా లెఫ్ట్ సైడ్ వెళ్ళి
దాని తర్వాత లెఫ్ట్ నుంచి మళ్ళీ మెల్లగా మిడిల్కి వచ్చి మిడిల్ నుంచి మళ్ళీ మనం మాట్లాడుతూ మంచి ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళి ఇలా స్టేజ్ అంతా కవర్ చేస్తూ మాట్లాడుతూ మీరు మూమెంట్ ఇస్తేనే పర్ఫెక్ట్ ట్రైనర్ లాగా ఉంటుంది. అక్కడ స్టేజ్ కాకుండా మీరు ఇంకా ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళే ఆప్షన్ కూడా ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ ఉన్నారు, రైట్ సైడ్ ఉన్నారు ఆడియన్స్, ఇంకా ఆడియన్స్ మధ్యలోకి కూడా వెళ్ళే ఫెసిలిటీ ఉంటే ఆడియన్స్ మధ్యలోకి కూడా వెళ్ళి మాట్లాడవచ్చు. మనం అంత మంచి మూమెంట్ మెయింటైన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆడియన్స్ అందరూ మనతో కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, దాని తర్వాత మనకి ఇప్పుడు మూమెంట్ మనం ట్రైనర్ లాగా ఓకే, కానీ ఒక స్పీకర్ లాగా మనం ఒక పర్టికులర్ ప్లేస్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి స్టేజ్ కాకుండా ఒక పోడియం ముందు నిలబడి మాట్లాడాల్సి వస్తుంది కదా. స్టేజ్ అంతా తిరిగే ఆప్షన్ ఫెసిలిటీ మనకు ఉండదు. అలాంటప్పుడు మనకి ఇచ్చే పోడియం అంటే ఏం లేదండి, అందరికీ తెలిసే ఉంటది. మనకి ఇప్పుడు ఈ స్లైడ్ లో కింద ఒక పిక్చర్ లో ఒక పర్సన్ ఏదైతే టేబుల్ ముందు నిలబడి మాట్లాడతారో దాన్ని పోడియం అంటారు. ఆ పోడియం ముందు కింద పర్సన్ మనకి స్లైడ్ లో ఎలా అయితే పర్సన్ ఉన్నారో అలా మన హ్యాండ్ ఇలా రెస్ట్ చేసుకొని మన బాడీ అంతా దాని మీద రెస్ట్ చేసి అట్లా మాట్లాడద్దు అనమాట. మనకి ఏదైతే ఒక క్యూ కార్డ్ ఉంటుందో లేదంటే ఒక బుక్ ఉంటుందో అది పెట్టుకొని దానికి మాత్రమే యూజ్ చేయాలి పోడియం. లేదంటే ఒక సింగిల్ హ్యాండ్ ప్లేస్ చేసి ఇంకొక హ్యాండ్ తో మనం జెస్చర్స్ ఇస్తూ, ఎందుకంటే మైక్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది పోడియం ఉన్నప్పుడు, ఇంకొక హ్యాండ్ తో జెస్చర్స్ ఇస్తూ అలా ఉండాలి. కానీ మన బాడీ అంతా రెస్ట్ చేస్తూ ఇలా చేతులంతా మనం దాని మీద పడుకొని మాట్లాడితే చూడడానికి చాలా బాగుండదు. మనం ముందే ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ కూడా ఇంట్రెస్ట్ రాదన్నమాట. అందుకని పోడియం ఇచ్చినప్పుడు అలా వాడాలి. లేదు మనం ట్రైనర్ లాగా వెళ్ళినప్పుడు స్టేజ్ అంతా వీళ్ళైతే ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి కూడా మాట్లాడాలన్నమాట. ఓకే, వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏం లేదండి, మనకి మన వాయిస్ అనేది అప్పుడప్పుడు మన శ్రీనివాస్ గారు ఎలా మాట్లాడతారో ఓకే ఇలా మన వాయిస్ అనేది పెంచుతూ తగ్గిస్తూ మాట్లాడాలి. ఇలా మాట్లాడితే మాత్రమే మన చెప్పే కాంటెంట్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. దీని మీద మీకు సపరేట్ సెషన్ అనేది జరుగుతుంది. ఓకే, దాని తర్వాత కాన్ఫిడెన్స్. ఇన్ని తెలుసుకున్నాం మనం, పోస్చర్స్, జెస్చర్స్, ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, ఏంటి మూమెంట్ ఉండాలి, ఇన్ని తెలుసుకున్న తర్వాత మనం స్టేజ్ మీదకి వెళ్ళే ముందు కాన్ఫిడెంట్గా వెళ్ళకుండా భయపడుతూ వెళ్తే ఎట్లుంటుంది కదా. మన యూట్యూబ్ లో లేదంటే అప్పుడప్పుడు మనకి సెషన్స్ జరుగుతున్నప్పుడు గంప నాగేశ్వరరావు గారు ఒక మంచి టెక్నిక్ చెప్తారు. అదేంటంటే సో వాట్ అనేది ఒకటి ఫాలో అవ్వమంటారు అనమాట. అయితే ఏంటి, ఎవరు ఏమనుకుంటే నాకేంటి. ఓకే, మనం స్టేజ్ మీదకి ఎప్పుడైతే ఎక్కుతామో స్టేజ్ మీదకి ఎక్కే ముందు మాత్రమే ఇట్లా ఆలోచించాలి. ఎవరు ఏమనుకుంటే నాకేంది. ఇప్పుడు మనం స్టేజ్ మీదకి ఎక్కినాక కొంతమంది స్టేజ్ ఫ్రైట్ ఎలా వస్తుందంటే, నేను ఇప్పుడు మంచిగా చెప్తానో లేదో నా గురించి జనాలు ఏం మాట్లాడుకుంటారో, అరే వీడు వేస్ట్ రా అని చెప్పి అనుకుంటారు. అరే వీడేంద్రా ఇట్లున్నాడు, వీడు మనకు చెప్తాడా అని చెప్పి అనుకుంటారు. వీడేంద్రా హైట్ ఉన్నాడు, వీడేంద్రా లావు ఉన్నాడు, వీడేంద్రా సన్నగా ఉన్నాడు, అరే వీనికి ఏంద్రా అట్లా ఇట్లా అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు అని చెప్పి మనం భయపడి అక్కడనే మనం ఇంత కంటెంట్ మనము వారం నుంచి ప్రిపేర్ అయితే వచ్చినా కూడా అన్ని మర్చిపోతాం. స్టేజ్ మీద ఎక్కినాక ఇది చెప్పాలి అది చెప్పాలి అని చెప్పి అంత ప్రిపేర్ అవుతాం, కానీ ఎక్కినాక మనకు పాయింట్స్ గుర్తురావు కదా. ఇవన్నీ మీరు పక్కన పెట్టాలంటే స్టేజ్ ఎక్కే ముందు మీ ముందు ఎంత తోపులైన ఉండని, ఎంత పెద్ద వాళ్ళైనా ఉండని, మంచి ట్రైనర్స్ ఉండని, ఓకే గంప నాగేశ్వరరావు గారే ఉండని, మంచి సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే, ఎవరేమనుకుంటే నాకేంది. ఓకే, అయితే ఏంటి, సో వాట్ అనేది ఒక మీ మైండ్ లో పెట్టుకున్నారు అనుకోండి, స్టేజ్ మీదకి ఎక్కాక ఆటోమేటిక్ గా ఇప్పుడు నేను చెప్పి ఈ బాడీ లాంగ్వేజ్ సెషనే అవసరం లేదు నేను చెప్పాల్సింది, ఆటోమేటిక్ గా మీ బాడీ లాంగ్వేజ్ అనేది మీకు ఇంప్రూవ్ అయిపోతుంది. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో 100% మీకు గుర్తుంటుంది. మీ బాడీ లాంగ్వేజ్ 100% టాప్ టు బాటమ్, మీ పోస్టర్స్ కానీ ఐ కాంటాక్ట్ కానీ 100% సెట్ అయిపోతుంది అనమాట. కానీ స్టేజ్ దిగిన తర్వాత అది పక్కన పెట్టేయాలి. ఎవరేమనుకుంటే నాకేంది అని చెప్పి మీరు ఇంకా అక్కడనే ఉన్నారనుకోండి, చాలా గొడవలు అయిపోతాయి. రోడ్డు మీదకి వెళ్ళాక మనకి ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆ పోలీసు వాడు ఆగమంటే ఎవరేమనుకుంటే నాకేంది అని చెప్పి మీరు పోయిన అనుకోండి, గొడవలు అయిపోతాయి. అందుకని చెప్పి స్టేజ్ ఎక్కే ముందు మాత్రమే ఇది పాటించాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మీ కంటెంట్, మీ వాయిస్ మాడ్యులేషన్, మీ బాడీ లాంగ్వేజ్ 100% మీరు డెలివరీ చేయగలుగుతారు. ఎస్, దీని తర్వాత నేను ఒక ట్రైనర్ లాగా మీలాగా మీలాగా పార్టిసిపెంట్ లాగా వచ్చినప్పుడు నేను ఏవైతే మిస్టేక్స్ చేశానో అది మీరు కూడా చేయొద్దని చెప్పి మీకోసం ఈ స్లైడ్ రెడీ చేశాను అనమాట. అదేంటి అంటే ఒక 5 టైప్స్ ఆఫ్ మిస్టేక్స్ నేను చేశాను. ఫస్ట్ వన్ మీరు పిక్చర్ లో చూసుకుంటే, నన్ను స్టేజ్ మీద నిలబడి మాట్లాడమన్నప్పుడు నా హ్యాండ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి మాట్లాడాను అనమాట. ఇది మీరు అస్సలు చేయొద్దు. ఎప్పుడైనా సరే మీ హ్యాండ్స్ అనేవి ఫ్రీగా మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇట్లా హ్యాండ్ మూవ్మెంట్ ఇచ్చి మాట్లాడాలి. లేదు మీరు మూవ్మెంట్ ఇవ్వలేరు అన్నప్పుడు హ్యాండ్స్ అనేవి ఫ్రీగా కిందికి పెట్టాలి. కానీ ఎప్పుడైతే హ్యాండ్స్ ఇట్లా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టొద్దు. మీకు ఈ స్లైడ్ లో ఫస్ట్ పిక్చర్ లో మీకు అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇలా ఎప్పుడు మనం పెట్టొద్దు అనమాట. ఓకే, అండ్ సెకండ్ వన్,
సెకండ్ పిక్చర్ లో మనకి ముఖం టచ్ చేస్తూ, హెయిర్ టచ్ చేస్తూ, ఇప్పుడు అందరు కొంతమంది మనం చిన్నప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఏదైనా గుర్తు రాకపోతే ఇట్లా నెత్తి మీద ఇట్లా గోక్కోవడము, ఇట్లా పైకి చూడడము, ఇట్లా పాయింట్ రాకపోతే, ఇట్లా పాయింట్ గుర్తు రాకపోతే ఏదో సంథింగ్ ఏదో ఉంటది కదా అని చెప్పి ఇట్లా పైకి చూడడము. ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి. ఇలాంటి మిస్టేక్స్ మీరు రిపీట్ చేస్తారంటే మీరు ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ లాగా మీరు కనిపించారనమాట. అందుకని గడ్డం ముట్టుకోవడం, ముఖం ముట్టుకోవడం, హ్యాండ్ అనేది మన ఫేస్ అసలు టచ్ అవ్వద్దు. ఓకే. థర్డ్ మిస్టేక్, చేతులు ఇలా పట్టుకొని మాట్లాడడం. ఈ చేతులు ఇలా పట్టుకొని మాట్లాడితే మీ లోపల మీరు కాన్ఫిడెంట్ గా లేరు, మీ లోపల కంటెంట్ లేరు, మీరు సంథింగ్ ఏదో పాయింట్ మర్చిపోతున్నారు, నెక్స్ట్ ఏం మాట్లాడాలో తెలియక భయపడుతున్నారు అనేది ఇండైరెక్ట్ గా తెలిసిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఇలా చేతులు పట్టుకొని మాట్లాడొద్దు. ఓకే. మనకి గొప్ప గొప్ప ట్రైనర్స్ కొంతమంది మనం యూట్యూబ్ లో చూస్తుంటాం. మంచి మంచి ట్రైనర్స్ కొంతమంది ఇలా పెట్టుకొని మాట్లాడుతుంటారు, ఇట్లా పెట్టుకొని ఉంటారు. అది వేరే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి ఫేమస్ ట్రైనర్స్, మంచి ఫేమస్ స్పీకర్స్ ఉంటారనమాట. వాళ్ళు ఎలా ఉన్నా నడిచిపోతుంది. ఇప్పుడు గంప నాగేశ్వరరావు గారు వచ్చి, లేదంటే మనకి ఇప్పుడు మెగా ఇంపాక్ట్ లో మంచి మంచి ఉన్నారు స్పీకర్స్, కొంతమంది వస్తారు. వాళ్ళు ఇట్లా చేతులు పట్టుకొని మాట్లాడినా కూడా ఓకే, కానీ వాళ్ళు మాక్సిమం పట్టుకోరు. ఒకవేళ వాళ్ళు పట్టుకొని ఇలా పెట్టుకొని మాట్లాడినా కూడా ఓకే. ఎందుకంటే వాళ్ళ గురించి లోకానికి అంతా తెలుసు. వాళ్ళు ఎలాంటి కంటెంట్ ఇస్తారో లోకానికి అంతా తెలుసు కాబట్టి పట్టించుకోరు. కానీ కొత్తగా మనం ఎప్పుడైతే మాట్లాడతామో అస్సలు మన హ్యాండ్స్ అనేవి ఇట్లా పిడికిలి ఇట్లా బిగించి పెట్టొద్దు. ఇట్లా అస్సలు మాట్లాడొద్దు. మనం తెలియకుండా పట్టేసుకుంటాను. నేను కూడా స్టార్టింగ్ లో మిస్టేక్ చేశాను అనమాట. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ అనేవి క్లోజ్ చేయొద్దు. ఫ్రీగా ఓపెన్ గా, ఇట్లా చెప్పాను కదా, ఫ్రీగా పెట్టి మనం మాట్లాడాలన్నమాట. తర్వాత పాయింట్అవుట్ చేయడం. ఎప్పుడైనా సరే మనం ఫింగర్ ఇట్లా చూపించి ఎవరిని పాయింట్అవుట్ చేయదు. మనం స్టేజ్ మీద కొంతమంది చేస్తుంటారు, ఒక 40% మెంబర్స్ ఎవరైతే మీరు ఇక్కడ ఉన్నారో, మీరు కూడా ఒక మిస్టేక్ చేస్తుంటారు అనమాట. 40% ఆఫ్ ద పీపుల్ ఫింగర్ చూపించి మాట్లాడుతుంటారు. అది ఆటోమేటిక్ అలవాట్ల పొరపాటు చేస్తుంటారు అనమాట. ఫింగర్ అనేది ఎప్పుడు చూపించద్దు, ఎప్పుడు పాయింట్అవుట్ అస్సలు చేయొద్దు. మీరు ఫింగర్ ఒక్కసారి పాయింట్అవుట్ చేస్తారనుకోండి, మీరు అది గుర్తు పెట్టుకొని అక్కడ మీ మీద అందరికి బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. సో అందుకని ఫింగర్ ఎప్పుడైనా సరే చూపించద్దు. ఇలా చూపించే బదులు దీన్ని ఇలా చేయండి అనమాట. ఇట్లా చూపిస్తే ఇంకా బెస్ట్. ఓకేనా. మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మీకు ఫింగర్ చూపించే అలవాటు ఉంటే అది మెల్లమెల్ల ప్రాక్టీస్ చేస్తూ ఫుల్ హ్యాండ్ చూపించండి. ఓకే. అప్పుడు అది ఒక జెస్చర్ లాగా కూడా కనిపిస్తుంది, కానీ ఫింగర్ అయితే ఎప్పుడు పాయింట్అవుట్ చేసి చూపించదు. తర్వాత నెక్స్ట్ మన హ్యాండ్స్, మన కింద 5th పిక్చర్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో మన లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసి అస్సలు ఉండదు అనమాట. మన లెగ్స్ అలా ఫోల్డ్ చేసి ఉంటే అది చాలా పెద్ద మిస్టేక్. సంథింగ్ మీరు ఏదో దేనికో భయపడుతున్నారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, ఎవరో ఏమో అంటారని చెప్పి మీరు భయపడుతున్నారు అని ఒక ఇండైరెక్ట్ గా అది జనాలకు తెలిసిపోతుంది అనమాట. మీకు లెగ్స్ కూడా ఎప్పుడు క్రాస్ చేసి పెట్టుకోవద్దు. సో ఈ మిస్టేక్స్ అనేవి మీరు అవాయిడ్ చేయొద్దు. నేను అవాయిడ్ చేసిన మిస్టేక్స్ ఇవన్నీ మీరు అందరు కరెక్ట్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఒక్కసారి మీరు అందరూ ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం, చిన్న టాస్క్ చేద్దాం. కొత్త వాళ్ళు అందరు మాక్సిమం అందరూ ఒక్కసారి మీ కెమెరా ఆన్ చేసుకోండి. వీలైనంత వరకు ఒక 30 సెకండ్స్ ప్రాపర్గా కూర్చోండి. 30 సెకండ్స్ తర్వాత మీరు కెమెరా క్లోజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరైతే కెమెరా ఆన్ చేసుకోలేదు అందరూ ఆన్ చేసుకోండి కెమెరా. కొత్త వాళ్ళు స్పెషల్లీ, కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు పార్టిసిపెంట్స్, రోల్ నెంబర్స్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ. ఎస్ అండి, ఎస్. ఓకే. ఇప్పుడు నేను మీ అందరికి ఒక ఇప్పుడు అందరూ మాకు చిన్న టాస్క్ చేద్దాం. నేను చెప్పినట్టు అందరు చేయండి. అందరు మీ హ్యాండ్స్ ఇట్లా పెట్టుకోండి, ముందు పెట్టుకోండి అందరు మీ హ్యాండ్స్. ఓకే. ఇంతకు ముందు వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కొత్త వాళ్ళు అందరూ ఇట్లా హ్యాండ్స్ ఇట్లా ముందు పెట్టుకోండి. నేను 1 2 3 అని కౌంట్ చేస్తా. నేను 3 అని కౌంట్ చేసినప్పుడు ఇలా క్లాప్ చేయాలి. ఓకే, అర్థమవుతుంది అందరికి? మళ్ళీ చెప్తున్నాను ఏమండి, నేను 1 2 3 అని కౌంట్ చేస్తా. 3 అని కౌంట్ చేసిన తర్వాత క్లాప్ కొట్టాలి. అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. రెడీ అందరూ? ఎస్ ఆర్ నో? 3 కౌంట్ చేస్తా. 3 కౌంట్ చేసిన తర్వాత మాత్రమే క్లాప్ కొట్టాలి. ఓకే, స్టార్ట్. 1 2. ఎక్సలెంట్ అండి. చాలా వరకు నేను ఎంతమంది చెప్పాను. ఎస్ సుదర్శన్ గౌడ్ గారు, ఎస్ మీరు క్లాప్ కొట్టలేదు. నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నా, అందరు హ్యాండ్స్ డౌన్ చేయండి. ఓకే, నాకు టాస్క్ అయిపోయింది. రిపీట్ చేసి నేను ఒక 5 సార్లు చెప్పుంటాను. 3 కౌంట్ చేస్తా, 3 కౌంట్ చేస్తా. 3 కౌంట్ చేసిన తర్వాత మాత్రమే క్లాప్ కొట్టాలి. లాస్ట్కి నేను స్టార్ట్ చేద్దామా ఎస్ ఆర్ నో అన్న తర్వాత కూడా స్పెసిఫిక్ గా చెప్పింది. 3 కౌంట్ చేస్తా, 3 కౌంట్ చేసిన తర్వాత మాత్రమే కొట్టాలని చెప్పి. మాక్సిమం చాలా మంది, ఒక ఫ్యూ పీపుల్ నాకు కనిపించారు, కొంతమంది ఆగిపోయారు. చాలా మంది వరకు క్లాప్ కొట్టారనమాట.
సో ఇక్కడ మీకు అర్థమవుతుందా బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్. నేను మీకు మా మాటలతో ఎంత చెప్పినా కూడా మీరు పట్టించుకోలేదు. ఓకే 3 కౌంట్ చేస్తారు కదా అని చెప్పి. నేను 3 కౌంట్ చేయకుండా క్లాప్ కొడితే నా బాడీ లాంగ్వేజ్ నా జెస్చర్ చూసి మీరు అందరు ఫాలో అయిపోయారు. సో అది ఇంత ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్ అనేది. ఓకే అండ్ నెక్స్ట్ మనకు ఆల్మోస్ట్ ఇంకా టైం ఎంత అవుతుంది, ఇంకొక ఫ్యూ మినిట్స్లో మన సెషన్ క్లోజ్ అయిపోతుంది. మాక్సిమం అందరూ వీలైనంత వరకు అందరు క్యామ్ ఆన్ చేసుకొని సెషన్ వినండి. ఓకే ఇప్పుడు ఇంతగానం తెలుసుకున్నాం కదా మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి. ఒక ట్రైనర్ లాగా స్పీకర్ లాగా వెళ్ళినప్పుడు ఒక లెక్చరర్ అయినా సరే ఎవరైనా సరే మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలని చెప్పి ఇంతసేపు తెలుసుకున్నాం. కానీ ఎదుటి వ్యక్తి మన ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. మన ముందు ఒక 100 మంది ఉన్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే అదే ఈ స్లైడ్ లో మీరు ఇప్పుడు చూస్తున్నారు అనమాట. మనం చూసుకుంటే మనం ఎక్కడైనా సరే, పెద్ద మీటింగ్ అయినా సరే, ఒక బిజినెస్ మీటింగ్ అయినా సరే, ఒక లెక్చరర్ లాగా మనం వెళ్ళినప్పుడు మన ముందు స్టూడెంట్స్ ఉన్నా సరే, మనం ఎక్కడైనా కాలనీ మీటింగ్స్, కమ్యూనిటీ హాల్స్ లో మీటింగ్స్ అవుతుంటాయి. అక్కడ మనకు ఆ ఏరియా సంబంధించిన జనాలు వస్తుంటారు. అలా డిఫరెంట్ ఎక్కడ ఏ మీటింగ్ అయినా సరే అక్కడ మనకు ఎదురుగా 4 types ఆఫ్ జనాలు ఉంటారు అనమాట. 4 types ఆఫ్ పార్టిసిపెంట్స్ లేదంటే ఆడియన్స్ 4 types ఉంటారు. వాళ్ళు రెస్పాన్సివ్, రిఫ్లెక్టివ్, మీరు స్లైడ్ లో చూసుకుంటే రెస్పాన్సివ్, రిఫ్లెక్టివ్, కాంబాటివ్, ఫిజిటివ్ అని 4 types ఆఫ్ పార్టిసిపెంట్స్ ఉంటారు అనమాట. సో ఫస్ట్ టైప్ రెస్పాన్సివ్ అంటే ఎవరు? రెస్పాన్సివ్ పీపుల్ అంటే ఇప్పుడు మీ దగ్గర చూసుకుంటే ఎవరన్నా మాట్లాడండి, హ్యాండ్ రేస్ చేయండి అన్నప్పుడు ఇమ్మీడియట్ గా హ్యాండ్ రేస్ చేసి కొంతమంది ముందుకు వచ్చారో వాళ్ళు రెస్పాన్సివ్ పీపుల్ అనమాట. వాళ్ళు రెడీగా ఉంటారు ప్రతి దానికి. ఇప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా సరే ముందుకు రావడము, ఈగర్ గా నేను మాట్లాడాలి, నేను ఎంగేజ్ అవ్వాలి. ఇప్పుడు స్పీకర్ ట్రైనర్ ఏమైనా క్వశ్చన్ అడిగితే అందరికంటే ముందు నేను మాట్లాడాలి అని చెప్పి యాక్టివ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు రెస్పాన్సివ్ అనమాట. ఓకే నెక్స్ట్ పీపుల్ ఎలా ఉంటారు, సెకండ్ టైప్ ఎలా ఉంటారు అంటే రిఫ్లెక్టివ్ పీపుల్ ఎలా ఉంటారంటే చాలా మంచిగా ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుని ఎవరైతే ఉన్నారో కెమెరా ఆఫ్ చేసుకొని కూడా కొంతమంది అటెంటివ్ గా వింటారు, కానీ కెమెరా ఆన్ చేసుకోరు. వీళ్ళు రిఫ్లెక్టివ్ అనమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే చెప్పేది ప్రతి ఒక్కటి అటెంప్ట్ గా వింటారు, ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటారు, కానీ ముందుకు రారనమాట. ఏమన్నా క్వశ్చన్ అడిగినా హ్యాండ్ రైజ్ చేయండి అని చెప్పినా అనుకోండి, వాళ్ళు ముందుకు రారు. ఎస్ ఆర్ నో అని అంటుంటాను, వాళ్ళు ఎస్ ఆర్ నో కూడా చూపియారు అనమాట. కానీ ప్రతి ఒక్కటి అటెంటివ్ గా వింటుంటారు, ప్రతి ఒక్కటి మైండ్ లోకి వెళ్తుంది. వీళ్ళు రిఫ్లెక్టివ్ పీపుల్ అనమాట. ఇంకా వీళ్ళు రిఫ్లెక్టివ్ పీపుల్ దగ్గర ఇంకొకటి ఏంటంటే ఈ స్పీకర్ చెప్పేది కరెక్టేనా, ఈయన చెప్పేది కరెక్టా రాంగా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిండు 3 చెప్పిన తర్వాత క్లాప్ కొట్టు అని చెప్పిండు, కానీ 3 చెప్పిండా లేదా, అసలు ఈయన కరెక్ట్ గా చెప్పిండా లేదా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. వీళ్ళు రిఫ్లెక్టివ్ పీపుల్. ఓకే థర్డ్ టైప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి కాంబాటివ్. ఇంకేం తెలియదు, ఏం చెప్తాడు ఈయన, ఇంకెప్పుడు అయిపోతుంది బాబు, ఇది ఎప్పుడు అయిపోతుంది, సెషన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు పోవాలి, నేను ఇంకా పోతా, ఇంకా ఎండ్ అయిపోయి ఇంకా సెషన్ ఊరికే కెమెరా ఆన్ చేసుకోమని చెప్పి తలకాయ తింటుండవు. ఏంది నీకేం తెలియదు, ఒకవేళ మాట్లాడమన్నా కూడా మీరు చెప్పింది తప్పు సార్ అది అని చెప్పి డిబేట్ పెట్టడానికి ట్రై చేస్తుంటారు అనమాట. అగ్రెసివ్ ఉంటారు, యాంగర్, ఇట్లా కోపం చూపిస్తుంటారు. మీరు అన్ని ఆనే కరెక్ట్ ఉండడం కాకుండా చుట్టుపక్కల ఎవరైతే జనాలు ఉన్నారో ఆ చుట్టుపక్కల జనాలను కూడా పార్టిసిపెంట్స్ ని, పీపుల్ ని, వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తుంటారు. మనం ముందు ఒక ట్రైనర్ మాట్లాడుతుంటే ఈయనకి ఏం తెలియదు, ఈయన ఇట్లనే చెప్తుంటాడు ఎప్పటి నుంచో వింటున్నా కదా అని చెప్పి చుట్టుపక్కల జనాలను కూడా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తుంటారు అనమాట. వీళ్ళు కాంబాటివ్ పీపుల్. తర్వాత ఫోర్త్ టైప్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వచ్చేసి ఫిజిటివ్. అంటే మనకి బోర్గా నిద్ర వస్తున్నట్టు, ఎప్పుడు అయిపోతుంది సెషన్, ఇంకెప్పుడు వాళ్ళు మాకు ఆకలి అవుతుంది, ఇంకా అయిపోదాం ఇది, ఇంకెంతసేపు కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఏం పట్టించుకోకుండా లాస్ట్ లో కూర్చున్న వాళ్ళు వినారని కాదు, నేను లాస్ట్ బెంచరే, మన ఇంపాక్ట్ లో అయినా సరే, కాలేజ్ లో అయినా సరే, కానీ ప్రతి ఒక్కటి అటెంటివ్ గా వింటుంటాను. కొంతమంది ఉంటారనమాట బోర్గా, వాళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంది మనం చెప్పేది వింటలేడు, ఏదో లోకంలో ఉన్నాడు అని చెప్పి. వీళ్ళు ఫిజిటివ్ పీపుల్ అనమాట. సో ఇలాంటి బాడీ లాంగ్వేజ్ వీళ్ళని చూస్తూ మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు రెస్పాన్సివ్ కిందకి వస్తారా, రిఫ్లెక్టివ్ కిందకి వస్తారా, కాంబాటివ్ కిందకి వస్తారా, ఫిజిటివ్ కిందకి వస్తారా అని చెప్పి మనం ఇలాంటి బాడీ లాంగ్వేజ్ చూస్తూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మీకు ఎందుకు, మీరు పర్ఫెక్ట్గా ఉంటే చాలు కదా, ఎదురుగా పార్టిసిపెంట్స్ ఎట్లుంటే మీకు ఎందుకు అనేది మీకు ఒక మైండ్ రావచ్చు అనమాట. మనం పర్ఫెక్ట్ డెలివరీ చేస్తే సరిపోతుంది, ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు అని చెప్పి అలా అనుకోకుండా
వీళ్ళందరినీ మీ కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అంటే దానికి వన్ అండ్ ఓన్లీ థింగ్ ఇస్ బాడీ లాంగ్వేజ్. నేను ఏదైతే ఐ కాంటాక్ట్ చెప్పానో, ఇప్పుడు ఫ్యూజిటివ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు మీరు చెప్పేది వింటలేరు, వాళ్ళు ఏదో లోకంలో ఉన్నారు, నిద్రమబ్బులో ఉన్నారు. మీరు వాళ్ళని ఏం చేయొచ్చు అంటే కొంచెం సేపు ఒక 10 to 15 seconds వాళ్ళనే చూస్తూ వాళ్ళ దగ్గర ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడండి. ఏమవుతుంది, ఇమ్మీడియట్ గా వాళ్ళు అటెంటివ్ అయిపోయి, అరే నాకు తెలిసిపోయింది నేను నిద్రమబ్బులో ఉన్నా అని చెప్పి ఇమ్మీడియట్ గా వాళ్ళు యాక్టివ్ అయిపోయి మీరు చెప్పేది కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే. కొంతమంది ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా మూవ్మెంట్ ఇవ్వమని చెప్పాను. మూవ్మెంట్ కూడా ఇస్తూ కొంతమంది ఇప్పుడు ఫిజికల్ పీపుల్ ఉన్నా సరే, ఎవరైనా ముందుకు రావడానికి భయపడ్డా సరే, కొంతమంది కాంబాటివ్ వాళ్ళు కాంబాటివ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఉండడం కాకుండా చుట్టుపక్కల జనాలను కూడా ఖరాబ్ చేస్తారు. కాబట్టి అట్లాంటప్పుడు మీరు మూవ్మెంట్ ఇస్తూ జనాల మధ్యలో వెళ్తూ స్టేజ్ కి లెఫ్ట్ రైట్ ఇలా మెయింటైన్ చేస్తూ మీరు అందరి మధ్యలో వెళ్ళి మాట్లాడడం, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ మాట్లాడడం, ఓకే, ఇలాంటివి చేస్తూ ఉంటే అక్కడ ఉన్న జనాలందరూ మనతో కనెక్ట్ అవుతారు. ఎంత 4 types ఆఫ్ పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ మనతో కనెక్ట్ ఉండాలంటే మనం బాడీ లాంగ్వేజ్ అనేది మెయింటైన్ చేస్తూ మాట్లాడాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతగానో మనం చూసుకున్న తర్వాత లాస్ట్ కి మన డ్రెస్సింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. మన డ్రెస్సింగ్ కరెక్ట్ గా లేకపోతే మన లోపల మనం ఇంత కంటెంట్ ఉన్నా, మన కంటెంట్ కింగ్ అయినా సరే మనం ఎవరు పట్టించుకోరు. ఓకేనా. అందుకని మనకున్న దాంట్లో మన డ్రెస్సింగ్ అనేది పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఈ స్లైడ్ లో మీరు చూసుకుంటే మగవాళ్ళు ఎలా డ్రెస్సింగ్ తీసుకోవాలనుకుంటే, కొంతమంది హెయిర్ మంచిగా పెంచుకొని చాలా లాంగ్ హెయిర్ స్పైక్స్ మెయింటైన్ చేస్తుంటారు. అట్లా స్పైక్స్ కాకుండా డీసెంట్ కటింగ్, డీసెంట్ హెయిర్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. దాని తర్వాత కింద గడ్డం చూసుకుంటే, గడ్డం ఎవరికైతే మెయింటైన్ చేయాలనుకుంటారో మంచి ట్రిమ్ మెయింటైన్ చేస్తూ మంచిగా క్లీన్ ట్రిమ్ మెయింటైన్ చేసి పెట్టుకుంటే ఓకే. క్లీన్ షేవ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. క్లీన్ షేవ్ మెయింటైన్ చేస్తే పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ బియర్డ్ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో క్లీన్ గా మంచిగా నీట్ గా ట్రిమ్ చేసుకొని పెట్టుకోండి. ఫుల్ ఇట్లా మనకి ఇట్లా వచ్చి ఇట్లా కత్తులు రత్తయ్యేలాగా ఇట్లా మెయింటైన్ చేయకుండా మంచి ట్రిమ్, చిన్న సైజ్ బియర్డ్ మెయింటైన్ చేస్తూ నీట్ గా ట్రిమ్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత కింద షర్ట్ వచ్చేసి లైట్ కలర్ ఫర్ ద బిగినర్స్. లైట్ కలర్ షర్ట్ పైన మనకి మెయింటైన్ చేసి దాని కింద మన ప్యాంట్ కానీ ట్రౌజర్ కానీ ఏదైతే ఉంటుందో డార్క్ కలర్ ప్యాంట్ లేదా ట్రౌజర్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. పైన షర్ట్స్ మనకి లైట్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కానీ క్రీమ్ కలర్, లైట్ బ్లూ, ఇప్పుడు నేను వేసుకున్న లైట్ పింక్, ఇలాంటి కలర్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. దాని కింద డార్క్ కలర్ ప్యాంట్ కానీ ట్రౌజర్ కానీ ఫార్మల్ ప్యాంట్ వేయొచ్చు. దాని మీద బ్లేజర్ మనం ఏదైతే వేసుకుంటామో ఆ బ్లేజర్ అనేది మాక్సిమం మన కింద ఏదైతే మనం ప్యాంట్ వేస్తామో ప్యాంట్ కలర్ కి మ్యాచ్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. లేదా డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు. కానీ స్టార్టింగ్ ఎవరికైతే అలవాటు లేదో బ్లేజర్స్ వేసుకోవడం, సూట్ వేసుకోవడం, వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయకుండా బ్లేజర్ ఇంకా ప్యాంట్ సేమ్ కలర్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. తర్వాత బెల్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ మార్కెట్ లో రకరకాల బెల్ట్లు ఉన్నాయి. డాలర్ ఇట్లా బెల్ట్ ఇట్లా అనగానే బేరింగ్ తోనే ఇట్లా బెల్ట్ ఇట్లా తిరుగుతుంటది. మనకి ఇప్పుడు ఏమంటారు, ఇస్మార్ట్ శంకర్ లో మనకి రామ్ ఒక పాటలో ఇట్లా బెల్ట్ చూపి ఇట్లా తిప్పుతాడు, బెల్ట్ తిప్పగానే ఇట్లా రౌండ్ గా తిరుగుతుంది. అట్లాంటి బెల్ట్ కాకుండా మంచి డీసెంట్ బక్కలు ఉన్న బెల్ట్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇంకా బెల్ట్ కలర్ బ్రౌన్ ఉంటే మన వాచ్ కూడా బ్రౌన్ కలర్ ఉంటే చాలా బాగుంటది. వాచ్ మనకి మీరు ఒక లెదర్ వాచ్ వేసుకుంటే చాలా బాగుంటది. ఆ లెదర్ వాచ్ మన బెల్ట్ కి మ్యాచ్ అయితే ఇంకా బాగుంటుంది. ఓకే. బెల్ట్, వాచ్, మనం వేసుకునే సాక్స్, ఇవి మ్యాచ్ అయితే, ఈ 3 మ్యాచ్ అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇవి కాకుండా మీరు వేసుకునే టై, మీరు ఒక ట్రైనర్ లాగా వెళ్ళినప్పుడు మన టై అనేది మాక్సిమం రెడ్ కలర్ మీరు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ రెడ్ కలర్ కాకుండా మీరు వేరే కలర్ టైస్ కూడా వేసుకోవచ్చు, కానీ రెడ్ కలర్ చాలా బాగా సెట్ అవుతుంది ఒక ట్రైనర్ లాగా. మీరు ఏ కలర్ అయినా వేసుకోండి, కానీ టై అనేది సింపుల్ గా ప్లెయిన్ గా ఉండాలి. అలా కాకుండా మనకి మార్కెట్ లో చెమ్కీలు డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్, గోల్డ్, సిల్వర్, బ్లాక్ ఏమేమో వస్తుంటాయి. అట్లా కాకుండా సింపుల్ గా ప్లెయిన్ అండ్ సింపుల్ టై వేసుకుంటే చాలా బాగుంటది అనమాట. ఇవి మన బాయ్స్ కి, మగవాళ్ళకి ఒక జెంటిల్మెన్ ఉండాల్సిన డ్రెస్ కోడ్. తర్వాత మనం లేడీస్ లో చూసుకుంటే, ఇక్కడ లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. లేడీస్ లో మనకి ఎప్పుడైనా ఒక వెస్టర్న్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అని ఎవరైనా, కొంతమంది వెస్టర్న్ డ్రెస్ కోడ్ కూడా చూస్తుంటారు. అలాంటి వెస్టర్న్ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మంచి లోపల ఇక్కడ కూడా సేమ్ రోల్ పైన మనం షర్ట్ వేసుకుంటే లేడీస్ షర్ట్ కూడా లైట్ కలర్, కింద ట్రౌజర్ లేదా ప్యాంట్ కూడా డార్క్ కలర్ వేసుకొని, స్కర్ట్ వేసుకుంటే స్కర్ట్, లేదంటే మనకి లేడీస్ లో కూడా మంచి ఫార్మల్ ప్యాంట్స్ దొరుకుతున్నాయి.
కింద ప్యాంట్స్ మనకి డార్క్ కలర్, పైన షర్ట్ లైట్ కలర్ వేసుకొని దాని మీద బ్లేజర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ రూల్ మనకి వెస్ట్రన్ డ్రెస్ కోడ్ లో సేమ్ బాయ్స్ కి అయితే ఏదైతే రూల్ ఉంటుందో గర్ల్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రూలే. కానీ ఫుట్వేర్ దగ్గర మాత్రం డిఫరెంట్ మనకి కలర్ఫుల్ ఫుట్వేర్ కాకుండా మంచి హీల్స్ వేసుకుంటే హీల్స్ వేసుకోవచ్చు. మంచి లో హీల్స్, మరీ హై హీల్స్ కాకుండా లో లేదంటే మీడియం హీల్ షూ వేసుకుని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా లేడీస్ లో కూడా డిఫరెంట్ మనకి ఫార్మల్ షూస్ చాలా బాగుంటాయి జెంట్స్ తో కంపేర్ చేస్తే. లేదు వెస్టర్న్ వేర్ కాదు, ఇండియన్ లో కూడా ఫార్మల్ మనం మంచిగా మెయింటైన్ చేయొచ్చు. మంచి ప్లెయిన్ కాటన్ కుర్తాస్ దొరుకుతుంటాయి. మీరు ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్ లో మిడిల్ పిక్చర్ ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో అలాంటి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయొచ్చు. లేడీస్ లో చాలా డిఫరెంట్ దొరుకుతాయండి మనకి మార్కెట్ లో. చెంకీలు విటర్ తోని మనకి చెప్పులు చూసుకుంటే, మన ఫుట్వేర్ చూసుకుంటే అసలు వాళ్ళకున్న ఆప్షన్స్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫుట్వేర్. అవన్నీ కాకుండా సింపుల్ గా డీసెంట్ గా ఫుట్వేర్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేస్తూ, సింపుల్ వాచ్ ఇంకా సింపుల్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు. ఒక స్పీకర్ లాగా, ట్రైనర్ లాగా బ్రహ్మాండంగా ఉంటారు. దాని మీద ఒక బ్లేజర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కాదండి, ఒక మన భారత సాంప్రదాయం ఒక మంచి చీర కట్టుకొని దాని మీద బ్లేజర్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. చీర కట్టుకోమన్నారు కదా అని చెప్పి మనం పెళ్లిళ్ళకి వెళ్తప్పుడు ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మంచి పట్టు చీర ఎలా కడతామో పట్టు చీర కాకుండా ప్లెయిన్ ఇంకా సింపుల్ కాటన్ సారీ వేసుకొని దాని మీద బ్లేజర్ వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, ఎస్ అండి, మన సెషన్ అనేది ఎండింగ్ వచ్చింది. ఒక్కసారి మనం కంక్లూజన్ చూసుకుందాం అసలు ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అని చెప్పి. ఫస్ట్ మనం బాడీ లాంగ్వేజ్ లో అసలు బాడీ లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాం. దీంట్లో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్ ఇంకా నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. వర్బల్ లో మనం కాన్షియస్ గా ఆలోచిస్తాం, నాన్ వర్బల్ లో సబ్ కాన్షియస్ గా ఆల్రెడీ మనకు తెలియకుండా మన మూవ్మెంట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ అనేది సైంటిఫికల్లీ ఎంత ఇంపార్టెంట్, కంటెంట్ కంటే వాయిస్ మాడ్యులేషన్ కంటే బాడీ లాంగ్వేజ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుంది పార్టిసిపెంట్స్ లో చూసుకున్నాం. దాని తర్వాత ఒక ట్రైనర్ కి, స్పీకర్ కి ఉండాల్సిన బాడీ లాంగ్వేజ్ లక్షణాలు ఏంటో చూసుకుందాం. మనం ఇంత చూసుకున్నాక సరే మనం మన ఎదురుగా ఉన్న పార్టిసిపెంట్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ బట్టి అని అది తెలుసుకున్నాం. దాని తర్వాత లాస్ట్ లో మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలో కూడా తెలుసుకున్నాం. ఓకే, మీ అందరికీ సెషన్ అర్థమైందని అనుకుంటున్నాను. అందరికి అర్థమైందా లేదా? నువ్వు అర్థం కాలేదంటే ఇలా పెట్టండి. ఓకే, మీరందరు ఇప్పుడు ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ అండి, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా పేరు యశ్వంత్ పెరుమాండ్ల. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు స్లైడ్ లో ఇప్పుడు మీరు అడగలేరు అనుకుంటే ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. డైరెక్ట్ కాల్ చేస్తే కూడా మీకు క్లియర్ చేస్తా. కానీ మాక్సిమం ఇక్కడే మీరు ముందుకు వచ్చి డౌట్స్ అడగాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా మీకు చూపించిన స్లైడ్స్ లో ఏదన్నా ఒక స్లైడ్ మీకు ఏదన్నా సపరేట్ గా కావాలన్నా కూడా నేను షేర్ చేస్తాను. పీపీటీ నా నెంబర్ కి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేసిన కాల్ చేసిన మీకు పీపీటీ షేర్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Yes. Yes, sir. Take. ఓకే, తులసి గారు మాట్లాడండి. Thank you, sir. Thank you, Yashwant garu. Summary తీసుకుందాం. Summary. క్వశ్చన్స్ తీసుకుందాం అంటున్నారా? సమ్మరీ తీసుకుందాం సార్. రమేష్ గారు సమ్మరీ తీసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్ రమేష్ గారు. మాలో చాలా మందికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ లాంగ్వేజెస్ ఉంటాయని తెలుసు. కానీ బాడీకి ఒక లాంగ్వేజ్ ఉంటుందని, దాన్ని స్టేజ్ పైన ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎలా ఉపయోగించాలో చాలా ఎక్సలెంట్గా వివరించారు. మన సెషన్ అనేది ఆది మానవులు బాడీ లాంగ్వేజ్ ద్వారా వారి అవసరాలు ఎలా తీర్చుకున్నాయి అనే టాపిక్ ద్వారా మనం స్టార్ట్ చేసుకున్నాం. కమ్యూనికేషన్ అనేది 2 టైప్స్ ఉంటుందని, అది వర్బల్ అండ్ నాన్ వర్బల్ గురించి వివరించారు. ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్లో భాగంగా 7% ఆఫ్ కంటెంట్ అండ్ 38% ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ గురించి, 55% ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఉంటుందని చాలా చక్కగా వివరించారు. ఎఫెక్టివ్ బాడీ లాంగ్వేజ్లో భాగంగా పోస్టర్స్ అండ్ ఐ కాంటాక్ట్ గురించి, గెస్టర్స్ అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ గురించి,
మరియు మూమెంట్ గురించి, వాయిస్ మాడ్యులేషన్ గురించి చాలా ఎక్సలెంట్గా చెప్పారు. కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవడానికి స్టేజ్ ముందు ఉన్నవారు ఎవరైతే నాకేంటి సోబా టెక్నిక్ ద్వారా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేయవచ్చు అని చెప్పారు. బాడీ గెస్చర్స్ ఏవి చేయకూడదో చాలా బాగా వివరించారు. బాడీ లాంగ్వేజ్లో 4 బేసిక్ మోడ్స్ ఉంటాయని, అవి రెస్పాన్సివ్ అండ్ రిఫ్లెక్టివ్, కాంబాటివ్ అండ్ ఫ్యూజిటివ్ గురించి చాలా బాగా వివరించారు. స్పీకర్స్ మెన్ అండ్ ఉమెన్ అయినా ఎలాంటి డ్రెస్ కోడ్ యూజ్ చేయాలి, టాప్ టు బాటమ్ అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. సార్ విత్ యువర్ పర్మిషన్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. Yes, sir. 5 minutes. మురళీకృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి.